త్రిభువన సాహితీ ఈశ్వర భక్తి పూరితమైన ఒక పాటతో శుభారంభం చేస్తారు. మంగళదాయక శరణం శరణం శివరూపే మమ శరణం శరణం శక్తిరూపే మమ శరణం శరణం హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయ మాం విష్ణురూపే మమ శరణం శరణం లక్ష్మీరూపే మమ శరణం శరణం హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయ మాం బ్రహ్మరూపే మమ శరణం శరణం సరస్వతి రూపే శరణం శరణం హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయ మాం గణపతి రూపే శరణం శరణం షణ్ముఖ రూపే శరణం శరణం హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయ మాం శ్రీ సూర్యమూర్తయ శరణం శరణం శ్రీ చక్ర రూపే శరణం శరణం హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయ మాం దక్షిణమూర్తయ శరణం శరణం హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయ మాం హర హర శంకర కామాక్షి శంకర జయ జయ శంకర కాంచీ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయ మాం హర హర శంకర కాలడి శంకర జయ జయ శంకర కామకోటి శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయ మాం హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయ మాం శంకర గురువే శరణం శరణం మంగళదాయక శరణం శరణం మంగళదాయక శరణం శరణం మంగళదాయక శరణం శరణం. తర్వాత వివాది స్కూల్ విద్యార్థినులు శ్రీముఖి, సంజన, భావన, జాన్వి, విధాత్రి, ఆనంద రావణకృత శివస్తోత్రానికి నృత్యం చేస్తారు. హర 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 శంభు శివ 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 శంభు హర 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 శంభు శివ 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 శంభు చంద్రాభిభూషణ జటం హరం వృషభకేతుం కైలాస పర్వత నివాసినం పురవరిష్టం శైలేంద్రరాజతనయా ప్రియం ప్రమదనాథం మూర్ధ్నానతోస్మి త్రిపురాంతకం పరమయోగినం మూర్ధ్నానతోస్మి త్రిపురాంతకం పరమయోగినం. తత్తిం తత్తత్తిం తిన్ తిన్నతిం తినతిం తిం తత్తిం తత్తత్తిం తిన్ తిన్నతిం తినతిం తత్తిం తత్తత్తిం తిన్ తిన్నతిం తగదరగదగద తిం తత్తత్తిం తిం తిన్నతిం తగదరగదగదిం తదిం తదిం తత్తదిం తరగదగదిన్న తరగదగదిన్న తాదా తా కిరకిరతక తాదా తా కిరకిరతక తాదా తా కిరకిరతక తాదా తా దిం తదిం తదిం తత్తదిం తరగదగదిన్న తరగదగదిన్న తాదా తా కిరకిరతక తాదా తా కిరకిరతక తాదా తా కిరకిరతక తాదా తా దిం తదిం తదిం తత్తదిం తరగదగ 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 తాదా తా దిం తదిం
తదిం తదిం తతదిం తరగడతక 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 తాత 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 తరగడదిన్న తాత తాత తరగడదిన్న తాత తాత తరగడదిన్న తాత తాత తరగడదిన్న తాత 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 దిత్తక తాత 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 దిత్తాత తాత తాత తగద తాత తాత దిత్తంగడతక తరగడతక తదిత్తంగడతక తరగడతక దే తత్తంగడతక దిం తద్దిం 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 జటాటవీ గలజ్జల ప్రవాహ ప్రావితస్థలే గరీవలం జలంబితం భుజంగ తుంగమాలికా డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు నః శివం శివం తక్కడతక తరగడతకదాం తక్కడతక తరగడతకదే తక్కడతక తరగడత జటాకటాక సంభ్రమ భ్రమన్నిలింపతిర్జరీ విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే ప్రతి ప్రతిక్షణం మమ తక్కడతక తరగడతకదాం తక్కడతక తరగడతకదే తక్కడతక తరగడత హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుగ్ధ దుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదనేతు వస్తుని తిం తదిం తతక చణుత తిం తతక తిం తదిం తతక తాత తిం తదిం తతక చణుత తిం తతక తిం తదిం తతక తాత తిం తదిం తతక తాత చణుత తిం తతక తాత తిం తదిం తత తిం తత చణుత తిం తత తిం తత తిం తదిం తత తిం తత చణుత తిం తత తిం తతం తచం తదికిన తదిత్తా తచం తదికిన తదా తదికిన 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 తదిత్తాతజం తగతదికిన తదిత్తాతజం తగతదికిన తదాతజం తగతదికిన 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 తదిత్తాతజం తగదికు కరగదరగదగదిత్తాతజం తగదికు కరగదరగదగదాతజం తగదికు కరగదరగదగదికు కరగదరగదగదికు తిం తదిం తతక తిం తతక చణుత తిం తతక తిం తతక తిం తదిం తతక తిం తతక తిత్తంగడగదరగదగదం తిం తదిం తతక తిం తతక చణుత తిం తతక తిం తతక తిం తక్ తక తక్ తక తిత్తంగడగదరగదగదం తంగ 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 తత్వం తంగ 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 తత్వం తంగ 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 తత్వం తతం 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 తత్వం తతం 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 తత్వం తతం 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 తత్వం కాశీ శతకం పుస్తకావిష్కార కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా రవికృష్ణ గారిని కోరుతున్నాం. సభకు నమస్కారం. గొప్పవారైన తెలుగువారిలో ఒక మహానుభావుడు ఆదిభట్ల నారాయణదాస్ గారు. ఆయన తన జీవితకాలంలో లోకాన్ని అంటే ప్రేక్షకుల్ని రంజింపజేసే హరికథా ప్రక్రియని సృష్టించి ఆయన ఉన్నంతకాలం ఆడింది ఆటగా పాడింది పాటగా బ్రతికారు. ఆయనకి మనసైనప్పుడు తీరిక చిక్కినప్పుడు కొన్ని గ్రంథాలు రాశారు. దానిలో నాయరుక అనే ఆయన స్వీయ చరిత్ర తెలుగు స్వీయ చరిత్రల్లో ఒక ఇష్టమైంది. ఆయన రాసిన శతకాల్లో కాశీ శతకాన్ని ఈరోజు వివిఐటి సంస్థ తరపున ప్రచురించి ఆవిష్కరణ కార్యక్రమానికి పెద్దల్ని ఆహ్వానించుకుని ఉన్నాం. శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారిని వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. ముందుగా మేము ఎటువంటి ప్రణాళిక వేసుకోకుండానే ఒక రకంగా చెప్పాలంటే అదృష్టవశాత్తు ఆదిభట్ల నారాయణదాస్ గారి మునిమనోరాలు డాక్టర్ ఉపాధ్యాయుల రాజరాజేశ్వరిదేవి గారు గుంటూరు వచ్చున్నారు. వారిని ఆహ్వానించాము, వారు కూడా అంగీకరించారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మన గౌరవనీయ చైర్మన్ గారు శ్రీ వాసిరెడ్డి విద్యాసాగర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను.
మంచి సంస్కృత పండితులు, సాహిత్యవేత్త, ప్రవచన పాంచజన్య డాక్టర్ వడ్డేపల్లి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. వివిఐటి సంస్థల శ్రేయోభిలాషి మిత్రులు, సాహితీవేత్త శ్రీ పిన్నమనేని మృత్యుంజయరావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆదిభట్ల నారాయణదాస్ గారి జీవితం గురించి, వారి సాహిత్యం గురించి తెలిసిన తర్వాత వారి మీద కలిగిన ఆరాధనా భావనే తప్ప సంస్కృత భాష నాకు ఏమాత్రం రాదు. ఇప్పుడు మనం ప్రచురించిన శతకం సంస్కృత భాషలో ఉంది. దాన్ని తిరిగి ప్రచురించడంలో నేనేమైనా తప్పు చేస్తానేమోనని ప్రచురణ అయ్యేంత వరకు భయపడుతూనే ఉన్నాను. అయితే దానికి దాసు గారి శాంక్షన్ ఉంది అని వారి ముని మనవరాలి ఆకస్మిక రాక ద్వారా నాకు అర్థమైంది. ముందుగా డాక్టర్ రాజరాజేశ్వరిదేవి గారు వారి తాతగారి గురించి ఒక 5 నిమిషాలు మనతో ముచ్చటిస్తారు. అమ్మారండి. సభలో కూర్చున్న మీ అందరికీ నమస్కారములు. లయబ్రహ్మ, పుంభావ సరస్వతి, ఆటపాట మాటల మేటి, పంచముఖి పరమేశ్వరుడు, ఇవన్నీ శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస్ గారికి ఉన్న బిరుదులు. అందులో ముఖ్యంగా హరికథా పితామహుడు అంటే అందరికీ బాగా అర్థమవుతుంది. వారి గురించి విద్యార్థులు మీరందరూ ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు ముచ్చటిస్తాను రవికృష్ణ గారి అనుమతితో. నారాయణదాస్ గారి జననీ జనకులు పౌరాణిక బ్రహ్మ అని పేరొందిన వెంకట చైన్ల గారు, వారి అమ్మగారు లక్ష్మీ నరసింహ గారు. ఈవిడికి చదువులవ్వ అని కూడా ఒక పేరుండేది. ఆవిడతో నారాయణదాస్ గారు 4 ఏళ్లప్పుడు గుంఫ అనే పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆవిడ సాతాని రంగయ్య అని ఒక పుస్తక విక్రేత వద్దకు వెళ్ళి భాగవతం ధర అడుగుతుంది. అయితే ఆయన, మీరు ఆడవారు కదా, మీ చేతిలో ఉన్న పిల్లాడికి 4 ఏళ్ళు కూడా లేవు, కాబట్టి ఈ గ్రంథంతో మీకేం పని అని అడుగుతాడు ఆయన. అందుకు ఆవిడ, ఆ అబ్బాయి బాగా చదువుతాడు, నేను అర్థం చెప్తాను అని చెప్తుంది ఆవిడ. అప్పటికి దాసు గారికి 4 ఏళ్ళు. ఆయన దశమస్కంధంలోని పద్యాలు అనర్గళంగా చదవడం, ఆవిడ అర్థం చెప్పడం, ఆ పుస్తకాన్ని ఆ పుస్తక విక్రేత తోలుబైండ్ వేసి వారికి బహూకరించడం జరిగింది. అది 4 ఏళ్ల వయసులో నారాయణదాస్ గారు సంపాదించుకున్న మొదటి బహుమతి. అది ఇప్పటికీ మా ఇంట్లో భద్రపరచబడింది. ఇంకా అక్కడి నుంచి ఆయన తమ 19వ ఏట కుప్పస్వామి నాయుడు అనే ఆయన
హరికథను చూసి అంతకన్నా నేను ఇంకా చాలా బాగా చెప్పగలననే ఉద్దేశంతో హరికథా ప్రక్రియను చేపట్టడం జరిగింది. వారు మొట్టమొదట గానం చేసింది తమ 20వ ఏట వారి అన్నగారి వద్ద గజ్జె కట్టి వేణుగోపాలస్వామి మఠంలో విజయనగరంలో మొట్టమొదటి హరికథ ధ్రువచరిత్ర గానం చేశారు. ఇంకా అక్కడి నుంచి ఆయన బాట భగవద్ నిర్దేశితంగా భావించి భాగవతులుగానే స్థిరపడడానికి నిశ్చయించుకున్నారు. ఆయన తమ 20వ ఏట అంబరీష చరిత్ర రాత్రికి రాత్రి రచించి ధారణ చేసి ఒక ఛాలెంజ్గా తీసుకుని ప్రదర్శించారు. అక్కడి నుంచి ఆయన హరికథా గానాన్ని తమ బాటగా స్వీకరించారు. అయితే ఆయన హరికథా పితామహులుగానే లోకం గుర్తించింది, కానీ ఆయన సంగీత సాహిత్యాలకు కూడా ఎనలేని సేవ చేశారు. ఆయన సృష్టించిన హరికథకి ఆయనే ఆద్యులు కారు. కాకపోతే ఆ హరికథా ప్రక్రియను, ఆ హరికథా సరస్వతిని అనేక విధాలు తీర్చిదిద్ది చాలా ఉత్కృష్టమైన స్థానానికి తీసుకువెళ్ళారు. ఆయన తమ జీవితకాలంలో 60 ఏళ్ల పాటు సుమారుగా హరికథా గానం చేశారు. ఆయన సంగీతం సాహిత్యమే కాకుండా దానికి నృత్యాన్ని, అభినయాన్ని, చమత్కారాన్ని, సజ్జస్ఫూర్తిని, ఇలా ఒకటేమిటి వారికి వచ్చిన కళలన్నిటినీ, ఆయన బహుభాషా పాండిత్యాన్ని, బహుశాస్త్ర పాండిత్యాన్ని అన్నిటినీ ఒకే వేదిక మీద ఒకేసారి ప్రదర్శించడానికి అనువుగా హరికథను తీర్చిదిద్దారు. అందువల్ల ఆయన హరికథ ఒకసారి చెప్పినట్టుగా ఇంకొకసారి ఉండేది కాదు. ప్రేక్షకులను బట్టి, శ్రోతల్ని బట్టి ఆయనకు హరికథా ప్రక్రియ సాహిత్య సమావేశం కావచ్చు, సంగీత సభ కావచ్చు, శాస్త్ర సభ కావచ్చు, ఆ రకంగా అది మారిపోతూ ఉండేది. ఆయన 21 హరికథలు రచించారు. అందులో జానకీ శబదం చాలా గొప్పగా చెప్పబడింది. అన్ని వివాది రాగాలతో రచించారు. త్యాగరాజు తరువాత, త్యాగబ్రహ్మ తరువాత 72 మేళకర్తల్లో కీర్తనలు రచించింది దాసు గారే. ఆయన సావిత్రి చరిత్ర చాలా సంగీతపరంగా చాలా గొప్పది. ప్రతి కీర్తనలోనూ రాగముద్ర అందులో నిర్దేశింపబడింది. అలాగే యథార్థ రామాయణం అనేది 6 హరికథల సంపుటిగా రచించి భార్యకి అంకితం చేశారు. హరిశ్చంద్రోపాఖ్యానం తల్లిదండ్రులకు అంకితం చేశారు. మిగిలినవన్నీ దైవపరంగానే రచించి దేవులకే అంకితం చేశారు. ఆయన మొట్టమొదట మైసూర్ మహారాజు ఆస్థానంలో ఉండమని కోరినప్పుడు మర్చులను కొలవనలను అంటూ సున్నితంగా దాన్ని తిరస్కరించారు. తరువాత విజయనగర సంస్థానంలో మొట్టమొదటగా స్థాపింపబడిన విజయనగర సంగీత కళాశాలకి నారాయణదాస్ గారు మొట్టమొదటి అధ్యక్షులుగా ఉండడమే కాకుండా సుమారు 20 ఏళ్ల పాటు దాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఆయన ఆ కళాశాల వార్షికోత్సవంలో ఋగ్వేదాన్ని స్వరపరిచి తాను వాయించి పిల్లల చేత వాయింపించేవారు. అలాగే దశవిధ రాగ నౌత కుసుమమంజరి అని ఆయన ఒక సంగీత ప్రబంధాన్ని రచించారు. అది నభూతో నభవిష్యత్తు అనదగది. అందులో 90 రాగాలతో కూడినటువంటి రాగమాలిక. ఇది 5 తాళాలకి అనువుగా ఆయన చేశారు. అందువల్లనే ఆయన్ని పంచముఖి పరమేశ్వరుడు అంటారు. అంటే 5 తాళాలు ఒక్కసారే 2 భుజములతో 2 కాళ్లతో శిరస్సుతో వేస్తూ ఆయన తల మీద నిమ్మకాయ పెట్టుకుని అది పడకుండా చూసుకుంటూ ప్రదర్శించారు సంగీత కళాశాల వార్షికోత్సవంలో అని చెప్తారు. అలాగే ఇంకా ఆయన రచించిన గ్రంథాలు దేనికదే ఉత్కృష్టమైనది. ఒక PhD చేయడానికి సరిపోయే సంరంభం కలిగినటువంటిది. మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది జగజ్యోతి, అష్టాదశ పురాణ సంగ్రహ సారంగా రచించారు. తరువాత తారకం, ఇది పాణినీయ వ్యాకరణ సూత్రాలకి ఉదాహరణగా మాత్రమే కాకుండా ఛందశాస్త్ర రీతులు, ఆనాటి లోకరీతులు ఇవన్నీ కూడా ఎక్కువగా తారకంలో కనిపిస్తాయి. దేశభక్తి ప్రపూరితమైన రచన. దీని గురించే నిన్న మా జయంతి సభలో సంస్కృత డెప్యూటీ డైరెక్టర్ గారు వరలక్ష్మి గారు మాట్లాడారు. తరువాత చెప్పుకోదగ్గది నవరస తరంగిణి అని ఆయన సంస్కృతంలో కాళిదాసు రచనలన్నీ తీసుకుని, ఆంగ్లంలో షేక్స్పియర్ రచనలని తీసుకుని వాటిని రెండింటినీ నవరసాలుగా విభజించి రెండింటినీ పోల్చి రాశారు నవరస తరంగిణి. ఇంకా మన్కి మిన్కు అన్నది ఆయుర్వేద గ్రంథం. ఇలాగా ఆయన వివిధ శాఖలలో వివిధ భాషలలో అచ్చ తెలుగు, సంస్కృతం, ఆంధ్రంలో
చాలా వివరంగా ఎన్నో పుస్తకాలు రచించారు. అందులో పిల్లలకి పనికొచ్చే 100 గంటే అనే పుస్తకం కూడా ఉంటుంది. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ఆధ్యాత్మిక విషయాలలో బాగా విస్తారంగా రాయగలిగినటువంటి జగజ్యోతి వరకు ఆయన సాహిత్యాన్ని వివిధ శాఖలలో వివిధ రీతులలో పరిశ్రమించారు. ఇలా ఆయన గురించి చాలా విషయాలు చెప్పచ్చు. ఇప్పటికీ ఇంతవరకు ఇంకా వక్తలు ఉన్నారు, ముగిస్తాను. ఈ అవకాశం ఇచ్చిన వారికి మీకు చాలా కృతజ్ఞతలు. వారికి కృతజ్ఞతలు. అయితే వారు మాట్లాడిన దానిలో నేను ఒక్క మాట మీకు చెప్తాను. హరికథా ప్రక్రియ ఈయన సృష్టించింది కాదని వ్యాసరచయితలు రాయటం కూడా చూస్తున్నాను. ఇప్పుడు మనం చూస్తున్న హరికథా ప్రక్రియ పూర్తిగా ఆయన సృష్టే. దాసు గారికి ముందు తమిళనాడులోను మహారాష్ట్రంలోనూ హరికథా ప్రక్రియ ఉంది. కానీ వాళ్ళ హరికథా ప్రక్రియ మన హరికథా ప్రక్రియ ఒకటి కాదు. మరాఠాలోని తమిళనాడులోని హరికథా ప్రక్రియలో నాట్యం అసలు ప్రసక్తి లేదు. వీరు నాట్యాన్ని దానిలో కలిపారు. వాళ్ళ కథ ఏదో రాముడి గురించో కృష్ణుడి గురించో కథ చెప్తూ కూర్చొని లేదా నిలబడి, మధ్యలో త్యాగరాజు గారు ఈ కీర్తనలు అట్లా చెప్పారు, పురంధరదాసు గారు ఈ కీర్తనలు ఇట్లా చెప్పారని చెప్పి ఎవరో ఇతర కృతికర్తలు చెప్పినటువంటి కీర్తనలు పాడుతూ ఉండేవాళ్ళు. అది వాళ్ళ హరికథా స్వరూపం. దాసుగారు చేసింది సంగీతంతో పాటు నాట్యాన్ని మేళవించి తను స్వయంగా హరికథలను రాసి అందులో పాడే కీర్తనలన్నీ కూడా తనే స్వయంగా రాసుకొని ఆయన హరికథలు పాడేవాళ్ళు. ఇప్పుడు ఆంధ్రదేశంలో హరికథకులు పాటిస్తున్న పద్ధతికి అంతటికీ దాసుగారే సృష్టికర్త. వడ్డేపల్లి శ్రీనివాసరావు గారు, జగ్గైపేట పిన్నమనేని మృత్యుంజయరావు గారు రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నారు. అది మేము పక్కన పెడితే ఆయన మంచి సాహిత్యవేత్త, విమర్శనాత్మక దృష్టితో సాహిత్యాన్ని చదవగలరు. శాండ్ అండ్ ఫోమ్ అనేదాన్ని ఇసుక నురుగు పేరుతో తెలుగులోకి అనువదించారు. ది ఓత్ అనే ఇంగ్లీష్ నవలని ఆనా అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. అది సాహితీ పాఠకుల ఆదరణని చూరగొన్నది. అంటే మంచి అనువాదకులు. ఆయన దేన్ని చదివినా సరే దానిలో ఉండే మంచి చెడుని రెండింటినీ అర్థం చేసుకుంటూ చదవగలిగే, నిష్పక్షపాతంగా చదవగలిగేటువంటి మనస్తత్వం కలిగిన వారు ఇప్పుడు మనకి కాశీ శతకం ప్రచురణ నేపథ్యం గురించి చెప్తారు. సార్ ప్లీజ్. మీకంటే మేము చాలా అదృష్టవంతులం తెలుసా మీకు. ఎందుకంటే మేము బీటెక్ చదువుకోలేదు, ఆర్ట్స్ చదువుకున్నాం. మేము సిటీస్లో లేము, పల్లెటూళ్ళలో ఉన్నాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అదృష్టాన్ని గురించి అనేది, మీరు మాకంటే సక్సెస్ఫుల్ పీపుల్ ఇవాళ స్కేల్స్ బట్టి, అందులో ఏ విధమైన సందేహం లేదు. మేము రిటైర్మెంట్ నాడు తీసుకునే జీతం మీరు ప్రారంభంలోనే తీసుకుంటున్నారు. ఆ యాంగిల్లో మీరు చాలా అదృష్టవంతులు. అయితే మీరు ఎవరైనా మట్టిలో తిరిగి ఆడుకోలేదు, కాలువల్లో ఈతలేదు, ఓ 10-15 మంది గుంపుగా చెట్లెక్కి ఊగలేదు, డొంకల్లో తిరగలేదు, పొలాల్లో తిరగలేదు, వీటన్నిటికంటే మించి పల్లెటూళ్ళలోకి వచ్చే ఒక జంగం దేవర్ల పాటలు వినలేదు మీరు, ఒక సోది చెప్పేవాళ్ళ సోది వినలేదు మీరు, ఒక గంగిరెద్దుల ఆట చూడలేదు మీరు. ఆ రకంగా మీరు దురదృష్టవంతులు. మేము పొందిన దాన్ని మీకు అందించలేకపోయినందుకు మా తరం ఓ రకంగా మీకు మేము క్షమాపణ చెప్పుకోవాలి. అవి ఎందుకు అదృష్టం, ఇది ఎందుకు అదృష్టం కాదు అంటే, ఆ ఆటలు, ఆ పాటలు, మేము తిరిగిన ప్రదేశాలు, ఇవన్నీ మాకు ప్రకృతితో ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేసినాయి. మేము ఈ విశాలమైనటువంటి ప్రపంచంలో, ఈ ప్రకృతిలో మేము ఒక భాగమని అప్పుడు తెలీదు, ఇప్పుడు తెలుస్తుంది ఆలోచిస్తూ ఉంటే. మేము ఒక భాగమని, మనతో పాటు మన చుట్టూ ఉన్న సమస్త సృష్టిని మనం గౌరవించాలని, ఒక పిట్టని, ఒక పావుని, ఒక చీమని, అన్నిటి పట్ల మనకు ఒక ఆదరం ఉండాలని, ఇవన్నీ మాకు అర్థమయ్యాయి అప్పట్లో. కల్చరల్గా కూడా ఒక శ్రీరామనవమికో,
ఒక ఆరుద్ర నక్షత్రంలోనూ గ్రామాల్లో అనేకమైనటువంటి రకరకాల సందర్భాల్లో అనేక కార్యక్రమాలు జరిగేవి. అందులో బుర్రకథలు, హరికథలు, నాటకాలు, ఎన్నెన్నో కళారూపాలు ప్రదర్శితం అవుతూ ఉండేవి. వాటన్నిటిని మేము చూస్తూ ఉండేవాళ్ళం. వాటి ప్రభావం మా మీద ఎంతో కొంత పడుతూ ఉండేది. మేము వాళ్ళు నేర్చుకున్నది కానీ, మీ పట్ల మేము ప్రదర్శించే అనురాగం కానీ, ఇష్టం కానీ, ఇవన్నీ మాకు ఆ నేపథ్యం నేర్పినాయి. మీ కాలం వచ్చేసరికి మీరు ఇండివిజువలైజ్ అయిపోయారు, ఒక వేగంలోకి ప్రవేశించారు. ఆ వేగం మీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని గమనించే శక్తిని మీకు లేకుండా చేస్తుంది. ఎంతసేపు మీ గురించే మీరు చూసుకోవాల్సినటువంటి పరిస్థితిని కలిగిస్తూ ఉంది. ఇది క్రమేపీ మిమ్మల్ని ఒక ఒంటరితనంలోకి తీసుకెళ్తుంది. దాని నుంచి తప్పుకోవాలంటే మీకున్న ఒకే ఒక మార్గం లలిత కళలను ఆస్వాదించటం, మంచి సాహిత్యం చదువుకోవటం, మంచి సంగీతాన్ని ఆస్వాదించటం. ఇవి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరాలు. వాటిని మీలో పెంపొందించడానికి ఉన్న పరిమితుల్లో కృషి చేయటం వివిఐటి చేస్తున్నటువంటి పని. అందుకోసమే ఇక్కడ బాలోత్సవం జరిపిన, ఇక్కడ మీకోసం ప్రసిద్ధ సాహితీవేత్తలతోటి మీకు ఉపన్యాసాలు ఇప్పించిన, పుస్తకాలు ప్రచురించిన, ఇవన్నీ కూడా అందుకోసమే వివిఐటి చేస్తోంది. మిగతా ఏ కాలేజీల్లో లేనటువంటి ఈ ప్రక్రియని సాగర్ గారు మొట్టమొదట క్లబ్స్, ఒక 7-8 రకాల క్లబ్స్ ద్వారా, మనకి డ్రామా క్లబ్ ఉంది, ఈ మ్యూజిక్ క్లబ్ ఉంది, డ్యాన్స్ క్లబ్ ఉంది. వీటన్నిటిలో కూడా మీరు దయచేసి పాల్గొనండి. ఇవి మీ జీవితంలో మీరు ఒంటరితనం ఫీల్ అయినప్పుడు ఇవి మీకు ఓదార్పునిస్తాయి, మీ మనసు యొక్క వైశాల్యాన్ని పెంచుతాయి, మీకు మంచి గంభీరమైనటువంటి ఆలోచనలు అలవాటు చేస్తాయి, మిమ్మల్ని మీరే ఓదార్చుకోవడానికి పనికొస్తాయి. ఈ మహోన్నత లక్ష్యంతో చేస్తున్న ప్రచురణల్లో ఇప్పుడు కాశీ శతకం ఒకటి. కాశీ గురించి చెప్పుకోవాలంటే అది జీవితానికి మరణానికి ఉన్నటువంటి ఒక సరిహద్దు రేఖని మనం అర్థం చేసుకోవటానికి, మన జీవితం యొక్క విలువను మనం గుర్తించుకోవటానికి ఉపయోగించేటటువంటి గ్రంథం. ఇది కొంచెం పెద్ద భాష అవుతుంది మీ స్థాయికి, మీ వయసుకి. బట్ మనం యు ఆర్ ఆల్ నో దట్ వీఆర్ ఆల్ మోర్టల్స్. మనం శాశ్వతం కాదు ఇక్కడ. బట్ మనం ఎలా జీవించాం, ఆ జీవితానికి ఎంత అందం తీసుకురాగలిగాం, ఎంత గాంభీర్యం తీసుకురాగలిగాం అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. ఆ దిశగా కొన్ని ఆలోచనలు కల్పించేదే కాశీ. భారతీయ సనాతన ధర్మం మొత్తం కూడా కాశీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఒక కాశీ శతకాన్ని, ఆ కాశీ యొక్క సౌందర్యాన్ని, ఆ కాశీ నగరం యొక్క తాత్విక దృక్పథాన్ని, వీటన్నిటినీ నారాయణ దాస్ గారు దాంట్లో తీసుకొచ్చారు. ఈ పుస్తకం కోసం రవికృష్ణ చాలా కాలం నుంచి ఒక ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఇప్పటికది 2-3 సార్లు సిస్టంలో నుంచి ఎగిరిపోయింది. భయపడిపోయాడు, అసలు నేను వేయదగిన పుస్తకమా కాదా, దాస్ గారు ఆశీస్సులు ఇవ్వా నాకు అని. కానీ ఇన్నాళ్ళకి ఒక సాగర్ గారు కాలేజీలో ఇది రూపుదిద్దుకోవటం, మీ అందరికీ అందుబాటులోకి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. వారు పుస్తకం డిటిపి చేయించటం, ప్రెస్ కాపీ తయారు చేయటం, సిస్టమ్ ఫెయిల్ అయిపోవటమో లేకపోతే హార్డ్ డిస్క్ దెబ్బతింటమో 3 సార్లు జరిగింది. అది నేను ఇక వేయలేనేమో అనుకున్నాను. కానీ మళ్ళీ వివిఐటీలో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ప్రచురణలో భాగంగా అది వేసి తీరాల్సిందని మొదలు పెడితే ఈసారి సక్సెస్ అయ్యాము. పైగా ఈరోజు దాసు గారి పుట్టినరోజు, అంతే కదండి. ఇవాళ దాసు గారి పుట్టినరోజు నాడే ఈ పుస్తకం కూడా ఆవిష్కరణ కుదరటం నాకు మరీ వ్యక్తిగతంగా ఆనందదాయకంగా ఉంది. ప్రవచన పాంచజన్య డాక్టర్ వడ్డేపల్లి శ్రీనివాసరావు గారు మంచి సంస్కృత పండితులు, మంచి గురువుల దగ్గర నేర్చుకున్నారు సంస్కృతాన్ని. జగ్గయ్యపేటలో సంస్కృతం అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. వారు చాలా మంచి గ్రంథాలు రాశారు. కానీ అవి నిజంగా చెప్పాలంటే ఆంధ్ర పాఠకుల దురదృష్టం వలన అవి ఇంకా వెలుగులోకి రాలేదు. భవిష్యత్తులో వస్తాయని అనుకుంటున్నాను. వారు కాశీ శతకానికి మనం తేలిగ్గా అర్థం చేసుకోవటానికి సంస్కృత శ్లోకాలని పద విభజన చేసి భావం రాసిచ్చారు.
వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్ ప్లీజ్. శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామశ్రుణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థ సార్థవాహం. రస్మశ్రీ గురు చరణారవిందాభ్యం నమో నమః. వేదికలను అలంకరించినటువంటి పెద్దలకు నమస్మాంజలులు. చిన్నారి విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. దాసుగారి జన్మదిన శుభాకాంక్షలు కూడా మీకు చెప్తున్నాను. ఈ కార్యక్రమంలో నేను పాల్గొనగలగటం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నా. రావాలా వద్దా అనే సంశయాత్మకంగా ఉంటూ ఎందుకో ఇక్కడికి లాక్ వచ్చింది. ఏదో తెలియని ఒక వాసన. వచ్చాను. నేను వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను, చాలా గర్వపడుతున్నాను కూడా. కాశీ పుణ్యగుణంబుల రాశి అన్నాడు శ్రీనాథుడు. పుణ్యగుణంబుల రాశి కాశీ. కాళీనందన కంఠే కాలుర శిరములకు విరులు కల్పించునకో లీలావనాంతరమునను మా లోపాముద్రయిడిన మల్లీవల్లుల్ ఆనందమున అర్ధరాత్రమున చంద్రాలోకముల్ కాయగా మేలల్లన్ పులకాంకుర ప్రకరముల్ నిండారమిన్నేటిలో నానా సైకత వేదికా స్థలములన్ నల్దిక్కులన్ శంభు శివున్ కాశీనాథున్ మేనెల్లన్ పులకాంకుర ప్రకరముల్ నిండారమిన్నేటిలో కేకలు వేస్తూ ఉండేవాడట అగస్త్య మహర్షి. ఈ పద్యాలు చదువుతూ ఉన్నప్పుడు కలహం శిరారాదే కదలి నాతో గూడి నీవేలవత్తమ్మ నెమ్మి నుండి పరమ కళ్యాణియో భాగీరథి గంగ పోయి వత్తనమ్మ. ఇట్లా అగస్త్యుడి యొక్క ఆవేదన కాశీఖండంలో వర్ణించాడు ఆయన. ఈ పద్యాలు చదువుతున్నప్పుడల్లా అయ్యో కాశీనగరానికి వెళ్ళలేకపోయాని, చూడలేకపోయాని అనే బాధ కలుగుతూ ఉండేది. సంస్కృతంలో వెంకటాధ్వరన్ అయిన విశ్వగుణదాసు చంపులో కాశీనగరంలో సామాజిక స్థితిగతులను కళ్ళకు కట్టినట్టుగా వర్ణించాడు. అలాగనే కుట్టనీమత కావ్యాన్ని రాశాడు దామోదర గుప్తా, కాశ్మీర పండితుడు, 8వ శతాబ్దం వాడు. ఆ గ్రంథాన్ని నేను తెలుగులోకి అనువాదం చేశాను వ్యాఖ్యానంతో పాటుగా. దాని కథాస్థానం కూడా కాశీయే. ఇవి చదువుతున్నప్పుడు వెళ్ళలేకపోయానే కాశీని అనుకుంటూ ఉండేవాడిని. ఇంతలో పూర్వపుణ్య వశాన రవికృష్ణ గారి పరిచయ భాగ్యం లభించింది. ఆయన ఒకరోజు ఫోన్ చేశారు, మీకు నాయరుక పుస్తకం పంపించాను, అందిందా అని. అందిందండి, ఎలా ఉంది పుస్తకం పరామర్శిస్తూ కాశీనగరాన్ని గురించి ప్రస్తావన చేస్తూ మీరు ఎప్పుడైనా వెళ్ళారా అని అడిగారు. లేదండి అని అన్నాను. అయ్యయ్యో అన్నాడు. ఏకస్వాదు నభుంజీత అని ఒక శాస్త్రం చెప్తూ ఉన్నది. మధుర పదార్థాన్ని తానొక్కడే తినకూడదు, తనతో పాటు ఉన్న నలుగురికి పెట్టాలి. కొంతమంది ఏం చేస్తారు, కొనుక్కొచ్చి మరీ తినిపించి తిన్నవాళ్ళ ఆనందాన్ని చూసి సంతోషం పొందుతూ ఉంటారు. రవికృష్ణ గారు ఆ కోవలని వ్యక్తి. ఇప్పుడు కాశీలో మన నారాయణ దాసు గారు ఉన్నారు. మీరు వెళ్ళినట్లయితే ఆయన దగ్గరుండి మీకు అన్నీ చూపిస్తారు, మీరు వెళ్ళవలసింది అని అన్నారు. అలాగే ఆయన అంటూ ఉండగా నా పాలుమాలిక వ్యవహారం తెలుసు కాబట్టి దారిబత్యం కూడా జేబులో పెట్టి మరీ పంపించారు. వెళ్ళాను నేను. రవికృష్ణ గారి పరిచయం చెప్పంగానే ఆయన చాలా సంతోషించారు. ఎందుకంటే ఎక్కడో పడిపోయి ఉన్న నాయరుకని, ఆయన నాయరుకని ఈయన మనందరికీ ఎరుక చేశాడు. అందువల్ల దాసు గారికి ఈయనకంటే ప్రత్యేకమైన అభిమానం. మీ దేవుడిని అడిగారు. ఆయన జగ్గాయపేట అని చెప్పాను, అంతే. ఇంకా నా మీద ఆయనకు ప్రేమ పొంగింది. జగ్గాయపేటలో ఒకసారి ఆయన హరికథ చెప్పడానికి వచ్చినప్పుడు వైలిన్ విద్వాంసుడికి అనారోగ్యం కారణంగా ఆ ప్రోగ్రాం చేయలేకపోతామేమో అనుకుంటూ ఉండగా కొదమసింహం లక్ష్మణాచార్యులు గారని జగ్గైపేటలో గొప్ప విద్వాంసులు, సంగీత విద్వాంసులు, ఆయనకి ఈయన పక్క వాయిద్యంగా వయలిన్ వాయిస్తే ఆ రోజు కార్యక్రమం అద్భుతంగా జరిగిందట. అది గుర్తు తెచ్చుకున్నారు మహానుభావుడు. చూడండి, పండితులకు స్పర్ధ ఉండదు. చెప్పారు ఆయన, చాలా గొప్పవాడయ్యా ఆయన అంటూ నన్ను చేయబట్టుకొని కాశీనగర్ మొత్తం తిప్పి చూపించారండి. ఒక విషయం కాదు, ఒక సంగతి కాదు, ఎన్నని చెప్పను నేను. ప్రతి పద్య రస చమత్కృతిగా సాగింది ఈ కాశీ శతకంలో ఉన్నటువంటి ప్రతి శ్లోకము కూడా. అనేక విశేషాలు. ఆయన మహాకవి కావడంతో ఆయా దృశ్యాలను వర్ణించిన వైనము అపురూపంగా ఉంది. వాటి మీద ఆయన తీసినటువంటి తీర్పులు, చెప్పినటువంటి విశేషాలు చూస్తూ ఉండగా
నేను మైమర్చిపోయాను. మొత్తం కలిపి గ్రంథంగా చేసి ఎప్పుడైనా కావాలంటే చదువుకుంటూ నెమరు వేసుకుంటూ ఉండని పుస్తకం నా చేతికిచ్చి పంపించారు చివరికి. అలా ప్రత్యక్ష అనుభూతం అయింది కాశీనగరం ఈ కాశీ శతకం చదువుతూ ఉండగా. ప్రతి శ్లోకాన్ని వివరించి ప్రతి శ్లోకాన్ని విశ్లేషించి చెప్పవలసిన అవసరం ఉన్నప్పటికీ 2-3 అంశాలను మీ దగ్గర ప్రస్తావిస్తాను. సూర్యోదయం అవుతూ ఉంది, సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు అక్కడ. అది చూసి ఆయన అన్నారు, గంగలో స్నానం చేస్తున్నటువంటి వాళ్ళని ఉద్దేశించి, ఈ గంగా స్నాన ఫలితంగా మీకు నాలో ఉన్నటువంటి మోక్ష మార్గాన్ని ఇస్తాను అన్నట్లుగా సూర్యుడు ఉదయిస్తూ ఉన్నట్ట. రవికృష్ణ గారి పరిశ్రమ అసామాన్యం. ఆయన వేదాల నుంచి ఉపనిషత్తుల నుంచి పాదసూచికలు దానికి సంబంధించిన అనేక విశేషాలన్నింటినీ అక్కడ గుదిగుచ్చి వదిలిపెట్టారు. నాకు ఒక అంశం తోచింది. ద్వావిమౌ పురుష వ్యాఘ్రో, ఇద్దరు సూర్యమండలాన్ని భేదించుకుని ఆ పరంజ్యోతిలో ఎక్కడో కలిసిపోతారని చెప్తూ ఉంది మహాభారతం చెప్తూ ఉంది. పరివ్రాట్ యోగయుక్తశ్చ రణే చాభిముఖే హతః. యోగం చేసినటువంటి యోగి, యోగం ద్వారా యుద్ధంలో శత్రువుకు వెన్ను చూపకుండా పోరాడినటువంటి వీరుడు, వీళ్ళిద్దరూ డైరెక్ట్ రూట్ అనమాట. స్వామివారి దర్శనానికి ఏదో చెప్తారు తిరుపతిలో, ఆ దర్శనం ప్రకారంగా సూర్యమండలాన్ని భేదించుకుని డైరెక్ట్గా స్వర్గలోకానికో ఇంకో లోకానికో వెళ్తారని చెప్తూ ఉంది. దీని మీద తెనాలి రామకృష్ణుడు చక్కటి చాటువు చెప్పాడు. కలనంతావక ఖడ్గ ఖండిత రిపుక్ష్మాభర్త మార్తాండమండల భేదం వనరించి ఏగునెడ తన్మధ్యంబునన్ హారకుండల కిరీట కేయూర విభూషితుని శ్రీ నారాయణునిగాంచి లోగలగంబారుచునేగ నీవయను శంకన్ కృష్ణరాయాధిపా. చాలా చమత్కారమైనటువంటి చాటువు, అద్భుతమైనటువంటి సంయోజన చేశాడు రామకృష్ణుడు. ధ్వనిగా శ్రీకృష్ణదేవరాయలు సాక్షాత్తు శ్రీమన్నారాయణ చెప్పడం జరిగింది. ఇలా ఆ కాశీ శతకం చదువుతూ ఉన్నప్పుడు ప్రాచీన సాహిత్యం, సంస్కృతాంధ్రాలు ఎన్నో 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 విశేషాలన్నీ కూడా నాకు స్ఫురణకు రావటం జరిగిందనమాట. శ్రోణీభరాలసా అని ఒక చోట ప్రయోగించాడు. శ్రోణీభారాదలస గమన, వెంటనే నా కాళిదాసు గుర్తొచ్చాడు. కాళిదాసుని బాగా చదివారు దాసు గారు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే, షేక్స్పియర్ కాళిదాసుని ఆయన ఒక వ్యాసం రాశారు. వ్యాసపీఠంలో చదివి తన్మయం పొందాను నేను. నభూతో నభవిష్యతి, ఇద్దరు వ్యక్తులను తైపారు వేసి ఇద్దరు గుణాలను పోల్చి ఈ ఇద్దరిలో ఎవరు మిన్నా అని చెప్పడము చాలా కష్టం. అలాంటిది ఆ వ్యాసంలో అంత ప్రతిభామూర్తిని, అంత విశేషమైన వ్యాసాన్ని నా జీవితంలో నేను ఎప్పుడూ చదవలేదు. ఈ కోవకు సంబంధించినటువంటి వ్యాసం. ఆ మహానుభావుడికి ఇంకా ఎర్రన నాచన సోమల తారతమ్యాన్ని కూడా చెప్పుంటే ఎంత బాగుండేదా అని అనుకుంటూ ఉంటాను నేను. అట్లా కాశీనగరంలో శవము తేలుతూ కనిపించిందట. శవాన్ని చూడంగానే భయం వేస్తుంది మనకి. జీవితం అస్థిరం కదా అని అనుకుంటూ ఉంటాం మనం కూడా ఒకప్పుడు ఇలా పోవలసిన వాళ్ళమే కదా అనే భయం మనల్ని చుట్టుముడుతూ ఉంటుంది. సాధారణంగా ఏమైందంటే కాశీ అనగానే అస్థికలు కలిపే చోటు అన్నది బాగా వచ్చింది. భగవద్గీత అనగానే ఎవరైనా చనిపోతే అక్కడ రికార్డు పెడతాము అన్నది లోకంలో బాగా ప్రచారంలోకి వచ్చింది. వస్తుతత్వాన్ని వాస్తవాన్ని గురించి ఆలోచించి యోచించి చేసేటట్టు ఓపిక ఇప్పుడు ఎవరికి ఉన్నట్లు కనిపించడంలా. ధర్మరాజుని ఇదే ప్రశ్న అడిగాడు యక్షుడు. అయ్యా, లోకంలో అత్యంత ఆశ్చర్యకరమైన అంశం ఏమిటి అని అడిగాడు. ఈ మాట చెప్పాడు ఆయన. అహన్యహని భూతాని గచ్చంతి హయమాలయం శేషాస్థావరమిచ్చంతి కిమాశ్చర్యమతఃపరం. నేను శాశ్వతంగా ఉంటాను, చిరకాలం ఉంటాను అని అనుకుంటూ ఉంటాడు తప్ప రోజు తన కళ్ళ ముందు జరుగుతున్న అంశాన్ని గురించి పట్టించుకోరు. ఇది ఎంతకంటే ఆశ్చర్యం లేదని ఆయన చెప్తూ ఉంటాడు. సరే, ఆ కాశీ శతకంలో ఒక చోట మనకి బాగా ఉపయోగపడే అంశం చెప్పాడు. ధనవంతుడు ధనికుడు ఇద్దరు సమానులే కాశీనగరంలో. ఎందుకని? ధనవంతుడు తన దగ్గర ధనం ఉన్నప్పటికీ ఆ ధనాన్ని వినియోగించుకుని కావలసినటువంటి సామగ్రిని సమకూర్చుకునే అవకాశం లేదట. ఎందుకని? దేశీయ భాష రాకపోవటం వల్ల. భాష అనేది ఎంత ముఖ్యమో చూడండి. మొన్న ఈ మధ్య పేపర్లో చదివాను, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లో 80% మంది ఉద్యోగాలకు పనికిరారు, ఎందుకంటే ఇంగ్లీష్ సామర్థ్యం వారిలో కొరబడింది అన్నట్టు మాట వచ్చింది. పట్టణ ప్రాంతంలో విద్యార్థుల సంగతి నాకు తెలియదు, కానీ మా ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఇంగ్లీష్ స్పోకెన్ క్లాస్కి వెళ్తూ ఉంటారు. ఇంజనీరింగ్ చదువుతాడు, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వెళ్తాడు. 14 ఏళ్ళు ఇంగ్లీష్తో సంసారం చేసిన వ్యక్తి
ఆ తర్వాత కూడా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు వెళుతున్నాడు అంటే మన విద్యా విధానము, విద్యార్థుల ఆసక్తి ఎలా ఉన్నది అనేది మనం గమనించుకునే అవకాశము ఉన్నది. కనుక భాష మీద పట్టు సంపాదించాలి అనేది ఒక అంశము ఆయన మనకు తెలిసి చెప్పారు. ఇంకొక మాట చెప్పాడు, నాదత్తముపతిష్టతి. ఒక బిచ్చగెత్త అక్కడ ఏవో పూసలు ఏరుకుంటూ ఉందట. ఆమె ఏం చెప్తుందంటే, దాసుగారు అంటారు, అయ్యా ఇవ్వనేది నిలవదు అని అంటుంది. దానం చేయాలి, దానం చేయకపోతే నువ్వు కూడా దరిద్రుడు అవుతావు అన్న అంశాన్ని అక్కడ చెప్పినట్టుగా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. నాదత్తం ఉపతిష్టది. ఈ మధ్య సినిమాలో కూడా డైలాగ్ చెప్పాడు, ఊరు మనకి ఎంతో ఇచ్చింది, ఊరికి ఎంతో కొంత ఇవ్వకపోతే మనం లావైపోతామని. అమ్మ గుర్తుపెట్టుకోండి, మీరంతా సిలుముగా ఉండాలి అని అంటే ఏం చేయాలి? సమాజం నుంచి మనం ఎంతో పొందుతున్నాం కాబట్టి సమాజానికి ఎంతో కొంత సేవ చేయడానికి సిద్ధంగా మనం ఉండాలి. అపురూపంగా ఉంది ఇక్కడ కార్యక్రమం. ఈ కళాశాల వాళ్ళు పుస్తకాలు ప్రింట్ చేయటం, విద్యార్థుల్లో ఈ రకమైనటువంటి సాహిత్యాభిలాషను కలిగించడం అనేది చాలా ముదాహమైన విషయం. వాసిరెడ్డి వారి సంస్థానమైనటువంటి ముత్యాల సంస్థాన సాహిత్య సేవ మీద నేను పిహెచ్డీ చేశాను. బహుశా అవినాభావ సంబంధం ఏదో ఉండుంటుంది. అందుకనే వాసిరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి నన్ను అట్లా లాక్కొని వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. పుస్తక పఠనాన్ని బాగా అలవర్చుకోండి. మీరంతా ఇంత సంయమనంతో ఇంత ఓపికగా మీరు వింటున్నారంటే ఆశ్చర్యంగా ఉంది నాకు. పుస్తక పఠనం బాగా చదవండి. 4 మంచి పుస్తకాలు నాతో ఉంటే నరకంలోనైనా సరే నేను చాలా సంతోషంగా ఉంటా అన్నాడు బాలగంగాధర తిలక్. పుస్తకాల యొక్క ప్రయోజనం అటువంటిది. మీ అందరూ మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు అతిథులందరూ కలిసి ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు, కాశీ శతకాన్ని. ఐటీడీఏలో ఆఫీసర్గా ఉన్నప్పుడు కొన్ని కళలు, కొన్ని మెలకువలు అని తన అనుభవాలన్నింటినీ వ్యాసాలని పుస్తక రూపంగా సంకలనం చేశారు. వివిధ పత్రికల్లో వచ్చిన వ్యాసాలని సోమయ్యకు నచ్చిన వ్యాసాల పేరుతో పుస్తకంగా వేశారు. మీరు ఈ రెండింటినీ కనుక మీరు సంపాదించుకొని మీతో అట్టుపెట్టుకోగలిగితే మంచి తెలుగు రాయటం ఎట్లా, మీ మనసులో ఉన్న భావాన్ని మంచి భాష ద్వారా ఎట్లా వ్యక్తం చేయాలి అనేది మీకు చాలా తేలిగ్గా అర్థమవుతుంది. వారి మిగతా పుస్తకాలన్నీ మీరు చదవకపోయినా కొన్ని కళలు, కొన్ని మెలకువలు, సోమయ్యకు నచ్చిన వ్యాసాలు, పెద్ద ఖరీదు కూడా కాదు. మన బుక్ ఎగ్జిబిషన్లు ఈసారి మీరు వెళ్ళినప్పుడు మీరు తప్పనిసరిగా తీసుకోండి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధులైన కవుల కవితలని తెలుగులోకి అనువదించారు. ఆయన ఎంఏ ఫిలాసఫీ చదువుకున్నారు. సత్యాన్వేషణ పేరుతో తత్వశాస్త్ర విషయాల్ని తేలికైన భాషలో మనకు చెప్పడానికి ప్రయత్నించారు. మహావక్త. ఇప్పుడు వారి ముందు అది చెప్పటం పొగిడినట్టుంటుందేమో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో శ్రోతల్ని ఆకట్టుకునే విధంగా గొప్పగా మాట్లాడగలిగిన వక్తల్లో శ్రీ వాడరేవు చినవీరభద్రుడు గారు ఒకరు. వారిని ఈ శతకం గురించి మీతో ముచ్చటించమని, మీకు పుస్తక పఠనం గురించి కలిగే ప్రయోజనాల గురించి మీతో ముచ్చటించాలని నేను కోరుతున్నాను. సార్ ప్లీజ్. వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్ శ్రీ విద్యాసాగర్ గారు, ఆదిభట్ల నారాయణదాస్ గారి వారసురాలు రాజరాజేశ్వరి గారు, వడ్డేపల్లి శ్రీనివాసులు గారు, పిన్నమనేని మృత్యుంజయరావు గారు,
కళాశాల ప్రిన్సిపాల్ గారు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులారా, ముఖ్యంగా ఈ పుస్తకం ఇట్లా వెలువడడానికి కారణమై ఈ కార్యక్రమాన్ని ఇట్లా నిర్వహిస్తున్నటువంటి మిత్రులు, ఆత్మీయులు రవికృష్ణ గారు, 3 విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను నేను. మొదటిది ఏమిటంటే, నేను ఈ ఇన్స్టిట్యూట్ ఇదే మొదటిసారి చూడడం. మీ చైర్మన్ గారి రూమ్లోకి అడుగు పెడితే అది నాకు ఒక అఫీషియల్ ఛాంబర్లోకి అడుగు పెట్టినట్టు అనిపించలేదు, ఒక సరస్వతి మందిరంలోకి అడుగు పెట్టినట్లు అనిపించింది. అంటే ఏళ్ల తరబడి ఎన్నో పాఠశాలలు, విద్యాలయాలు, కళాశాలలు, కార్పొరేట్ కళాశాలలు, బీద పాఠశాలలు, నేను నా జీవితం అంతా దాదాపు 3 దశాబ్దాల పైబడి నేను గిరిజన ప్రాంతాల్లో పనిచేశాను నేను. కాబట్టి కొండ కోనల్లో ఉండే పాఠశాలలు ఇవన్నీ సందర్శించినటువంటి వాడిని. కాబట్టి ఏదైనా ఒక విద్యాలయంలో అడుగు పెట్టగానే నాకు ఒక ఫీల్ కలుగుతుంది. రికార్డులు తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్లు అవన్నీ తర్వాత విషయం, ముందు ఒక ఫీల్ కలుగుతుందన్నమాట. ఆ ఫీల్ అది ఒక ఇంట్యూటివ్ ఫీల్, అంటే ఏదో చెప్తుంది లోపల, మనసు చెప్తుంది, ఓ నువ్వు ఒక విలువైన ప్రదేశంలోకి వచ్చావు అని లోపల నుంచి ఏదో సంకేతం వస్తుందన్నమాట. మీ చైర్మన్ గారు రూమ్లోకి వెళ్ళగా నాకు అట్లాంటి సంకేతం కలిగింది. అక్కడ చాలా ఒక భాగం అంతా, అంటే ఆయన ఈ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి 2 పార్శ్వాలు ఆయన తాలూకు ఆ గదిలో ఉన్నాయి. ఒక పార్శ్వం అంతా టెక్నాలజీ ఉంది, ఇంజనీరింగు, కంప్యూటర్సు, మొత్తం టెక్నాలజీ సంబంధించిన పుస్తకాలన్నీ కూడా ఒకవైపు ఉన్నాయన్నమాట. రెండో వైపు ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన సాహిత్యం అంతా కూడా రెండో వైపు ఉంది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే ఉంటే ఏదో ఒక రకమైన భాగం ఉండాలి. కొన్ని చోట్ల ఉంటాయి పుస్తకాలు, కొన్ని పెడతారు అలంకారానికో లేదా ఏదో కారణం వల్ల కలిసి ఉంటాయి. ఇక్కడ అలా కాదు, 2 కూడా చాలా స్పష్టమైనటువంటి విభజనతోటి ఒకవైపు టెక్నాలజీ బుక్స్ ఉన్నాయి, మరోవైపు స్పిరిచువల్ బుక్స్ ఉన్నాయి. విద్యాసాగర్ గారు మీకు తెలుసునో లేదో, మీ రూమ్ చూడగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అదేమిటంటే ఉపనిషత్తుల్లో ఛాందోగ్య ఉపనిషత్తు ఉంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మీకోసం చెప్తున్నా. ఇది నేను మీ చైర్మన్ గారిని ప్రశంసించడం కోసం చెప్పట్లేదు, మీకు తెలియాలి ఈ విషయం, అందుకని చెప్తున్నా. ఛాందోగ్య ఉపనిషత్తు ఉంది. అది ఉపనిషత్తులన్నింటిలో కూడా అత్యంత ప్రాచీనమైన ఉపనిషత్తు అని చెప్తారు, ఎర్లీ అన్నమాట. ఏ లెక్క వేసినా అది క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం కన్నా ముందు, బుద్ధుడి కన్నా ముందు ఉపనిషత్తు అని చెప్పచ్చు. అందులో సనత్ కుమారుడు అని ఒక ఆయన బ్రహ్మ మానసపుత్రుడు అంటారు. ఆ సనత్ కుమారుడనే ఆయన జ్ఞాని అంటే ఏది తెలియాలో తెలిసినవాడు అన్నమాట. ఆయన్ని ఒకరోజు నారదుడు కలిసి మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు నారదుడు సనత్ కుమారుణ్ణి ఒక మాట అడిగాడు. ఆయన ఏమి అడిగాడంటే, అయ్యా నేను చాలా చదువుకున్నాను, నేను వేదాలు చదువుకున్నాను, పురాణాలు చదువుకున్నాను, ధనుర్వేదం చదువుకున్నాను, ఆయుర్వేదం చదువుకున్నాను, తర్కం చదివాను, మీమాంస చదివాను, ఇలా దాదాపుగా ఒక 10-12 శాస్త్రాలు లెక్క చెప్తాడు ఆయన. ఇవన్నీ చదివాను నేను. ఇవన్నీ చదివిన తర్వాత నాకు, అంటే ఆ రోజుల నాటికి క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం నాటికి ఒక మనిషి ఎంత చదవగలడో అంతా ఆయన చదివాడు అనమాట. చదివిన లెక్క అందులో చెప్పాడు ఆయన. ఇదంతా చదివాను నేను, కానీ నాకెందుకో నా మనసుకి సమాధానం దొరకటం లేదు, నా మనసుకున్న అశాంతి తగ్గటం లేదు, ఎందుకు ఇలా ఉంది అని ప్రశ్నించాడు ఆయన సనత్ కుమారుణ్ణి. అప్పుడు సనత్ కుమారుడు ఒక చిరునవ్వు నవ్వి ఏం చెప్పాడంటే, బాబు నువ్వు ఇవన్నీ చదివానని చెప్తున్నావు కదా, కానీ నీకెందుకు దుఃఖం ఉంది అంటే, నీకెందుకు అశాంతి ఉంది అంటే, నీకు ఏది తెలియాలో అది తెలియలేదు, తక్కినవన్నీ తెలిసాయి నీకు. ఆ ఏది తెలియాలి అంటే నువ్వెవరో నీకు తెలియాలి,
నీకు అది తెలియలేదు కాబట్టి నువ్వు అశాంతి పడుతున్నావు అని ఒక మాట అన్నాడు. అదేమన్నాడంటే, నువ్వు మంత్రవేత్తవి అయ్యావు కానీ ఆత్మవేత్తవి కాలేదు అని చెప్పాడు. మంత్రవేత్తవి అయ్యావు కానీ ఆత్మవేత్తవి కాలేదు అని చెప్పాడు. ఈ మాట చెప్పిన దాదాపుగా ఒక 2800 ఏళ్ల తర్వాత ఆచార్య రాధాకృష్ణ పుస్తకం రాశాడు. ఈస్టర్న్ ఫిలాసఫీ అండ్ వెస్ట్రన్ మైండ్ ఒక పుస్తకం రాశాడు. అందులో ఆయన ఈ పాశ్చాత్య సమస్యలు, ప్రాచ్య పరిష్కారాలు రెండింటినీ క్రోడీకరించి చెప్తూ ఈ ఉపనిషత్తు గురించి రాస్తూ ఆయన ఏమన్నాడంటే, సనత్ కుమారుడు నారదుణ్ణి మంత్రవేత్త అనే మాటతో వాడాడు కదా, దానికి ఇప్పటి భాషలో చెప్పాలి అనుకుంటే నువ్వు ఒక టెక్నోక్రాట్ అయ్యావు కానీ ఈ మాట వాడాడు రాధాకృష్ణన్. అంటే మంత్రవేత్త అంటే ఇప్పటి భాషలో టెక్నోక్రాట్ అని చెప్పవచ్చు అనమాట. అంటే టెక్నాలజీ తెలుస్తుంది నీకు, మంత్రాంగం తెలుస్తుంది నీకు. మంత్రాంగం అంటే ఏమిటి? నువ్వు ఒక పాస్వర్డ్ నొక్కితే మొత్తం సమాచారం అంతా నీకు బయటకు వస్తుంది. నువ్వు ఒక మీట నొక్కితే ప్రపంచంలోని ఏ సమాచారం నీ చేతిలోకి వస్తుంది. నువ్వు archive.orgలోకి వెళ్తే కొన్ని లక్షల గ్రంథాలు ఒక్క క్షణంలో నీ ముందు ప్రత్యక్షం అవుతాయి. ఇదంతా కూడా మంత్రవేత్త తాలూకు లక్షణం అన్నమాట. కానీ ఇంత సమాచారం మనకి లభ్యమవుతున్నా కూడా ఎందుకు మనం దుఃఖపడుతూ ఉన్నాము అంటే, మనం ఆత్మవేత్తలం కాలేదు. ఇదే మాట సనత్ కుమారుడు నారదుడితో చెప్పాడు అని అన్నాడు ఆయన. మీ చైర్మన్ గారి రూములో ఒకవైపు అంతా మంత్రవేత్తల తాలూకు సాహిత్యం ఉంది, మరొక వైపు అంతా ఆత్మవేత్తల తాలూకు సాహిత్యం ఉంది. చాలా అరుదైనటువంటి ఘట్టం ఇది. అది నేను ఈ సమావేశంలో శ్రోతలు ఎవరో నాకు తెలియదు. రవికృష్ణ గారు పిలిచారు, వచ్చానంతే. ఈ పుస్తకం ఇక్కడ ఎవరి ముందు ఆవిష్కరిస్తారు ఇవేవి అడగలేదు ఆయన. నేను మీ ఇన్స్టిట్యూట్ నాకు తెలియదు అన్నాను కదా. ఈ లోపల అడుగు పెట్టగానే మీరంతా కనబడ్డారు పిల్లలు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే అసలు ముందు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక సాహిత్య గ్రంథం ఆవిష్కరించడం, అది కూడా కాశీ శతకం లాంటి ఒక ఆధ్యాత్మిక పుస్తకం ఆవిష్కరించడం, దానికి మీరు అంతే శ్రద్ధగా కూర్చోవడం అంటే నాకేమర్థమైందంటే, మీ చైర్మన్ గారు ఏదైతే ఆయన లైఫ్లో ఒక విభజన చేసుకున్నారో అది ఇక్కడ కూడా క్లియర్గా ఉంది. ఆయన రెండింటినీ కలిపి దగ్గరగా తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని. నా ముందు మాట్లాడిన పెద్దలు శ్రీనివాసులు గారు కానీ, రాజేశ్వర్ గారు కానీ, రవికృష్ణ గారు కానీ ఒక విషయం మీకు చెప్తూ ఉన్నారు. అదేమిటంటే, ఇంజనీరింగ్ కళాశాలలో చదివే విద్యార్థులు మీరు ఖచ్చితంగా మీ టెక్నాలజీలో నిపుణులు కావాలి. ఎంత నిపుణులు కావాలి అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి జీవన విధానాన్ని ప్రభావితం చేసేంత శక్తివంతులు కావాలి. అయ్యారు. అమెరికాలో ఉన్నటువంటి సిలికాన్ వ్యాలీలో ఉన్నటువంటి సాంకేతికవేత్తల్లో 4వ వంతు ఆంధ్రులు. ఆ 4వ వంతులో సగం మంది గుంటూరు కృష్ణా జిల్లాల వాళ్ళే. రేపు మీరు కూడా ఆ సమూహంలో, ఆ దళంలో, ఆ సైన్యంలో మీరు కూడా చేరబోతున్నారు. కానీ ఇది నారదుడు చెప్పుకున్నట్టుగా కేవలం దానివల్ల మీరు సగం మాత్రమే సాధించగలుగుతారు. రెండో సగం మీరు ఎట్లా సాధించాలి అంటే, మీ తాలూకు లోపల ప్రపంచాల గురించి మీకు తెలియాలి. ఆ లోపల ప్రపంచాల గురించి తెలియటం లేదు. ఇంజనీరింగ్ విద్యార్థులు చాలా కష్టపడి చదువుకుని పైకి వచ్చి చాలా శక్తి సంపాదించుకుంటున్నారు. కానీ వాళ్ళకి తమ జీవితాల మీద పట్టు దొరకటం లేదు అనేది ఈరోజు ప్రపంచమంతా విద్యావేత్తల్ని బాధిస్తున్న సమస్య. ఇంజనీరింగ్ కళాశాలల తాలూకు సామర్థ్యాలు, ఎంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు పూర్తి ప్రమాణాలతో బయటకు వస్తున్నారు, వీళ్ళలో ఎంప్లాయబిలిటీ ఎంత ఉంది, ఇవన్నీ విషయాలు పక్కన పెట్టి మీలాంటి ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఎంప్లాయబుల్ లాటే అవుతారు. కానీ మీరు ఎంప్లాయబుల్ అయిన తర్వాత కూడా మీరు నిజంగా మీలో ఉన్న సామర్థ్యాన్ని పూర్తిగా బయటకు తీసుకురాగలిగే శక్తి మీకు దొరుకుతుందా అని ప్రశ్నిస్తే అది దొరకటం లేదు అని ఈవేళ ప్రపంచం అంతా కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రపంచానికి కావలసినటువంటి సామర్థ్యాలు కేవలం సాంకేతిక సామర్థ్యం సరిపోదు ప్రపంచానికి. ఈ కొత్త 21వ శతాబ్ది తాలూకు కొత్త సామర్థ్యాలు ఇంతకుముందు మనకు తెలిసిన సామర్థ్యాలు కావివి. వీటిని 4 క్రిటికల్ సి అంటారు. 4 సీలు. సి క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కమ్యూనికేషన్. ఇంకొకటి 5వ సి ఏమి చెప్తున్నారంటే, ఇప్పుడు కొత్తగా విద్యావేత్తలు యాడ్ చేస్తున్న 5వ సి ఏమిటంటే కంపాషన్.
ఇవి లేకపోతే 21వ శతాబ్దంలో మీరు ఏమీ చేయలేరు. కష్టపడి చదువుకుంటారు, తల్లిదండ్రులు పిల్లవాడిని ఎవరితో కలవనివ్వరు, ఆడనివ్వరు, పగలు రాత్రి ఇంట్లో కూర్చోబెట్టి చదివిస్తారు. వాడు ఐఐటికి వెళతాడు, చదువుకుంటాడు, ఐఐటిలో చాలా మంచి మార్కులతో పాస్ అవుతాడు, ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో చేరతాడు ఉద్యోగం మీద. 6 నెలల తర్వాత ఆ కంపెనీ నీ పెర్ఫార్మెన్స్ సరిగా లేదు, నువ్వు ఆశించిన ఫలితాలు మాకు ఇవ్వట్లేదు అని చెప్తుంది. అతనికి అర్థం కాదు, ఎందుకు కష్టపడి చదువుకున్నాను కదా, నేను బాగా చదువుకున్నాను కదా, నేను కోడింగ్ బాగానే రాస్తున్నాను కదా, నేను ప్రాజెక్ట్ బాగానే రూపకల్పన చేశాను కదా, నన్ను ఎందుకు సరైనటువంటి మార్కులు ఇవ్వట్లేదు నాకు అని అతను కంగారు పడుతున్నాడు. కానీ సమస్య ఏమిటంటే ఆధునిక ప్రపంచం, ఇప్పుడున్న ప్రపంచం ఒక మనిషి నిర్మించే ప్రపంచం కాదు. ఇక్కడ టీమ్ బిల్డింగ్ కావాలి, టీం వర్క్ కావాలి. నీలాంటి సమాన ప్రతిభావంతులో ఎక్కువ తక్కువ ప్రతిభ ఉన్నవాళ్ళు 10 మందితో కలిసి నువ్వు పని చేస్తే తప్ప నువ్వు ఫలితాలు సాధించలేవు. కానీ నువ్వు చిన్నప్పటి నుంచి ఎలా చదువుకున్నావు, మేమ నన్ను ఎట్లా పెంచారు, ఎవరితో కలవనివ్వలేదు, ఆడుకోనివ్వలేదు, పోటీ పెట్టారు, వాడు నీకన్నా తక్కువ నువ్వు వాడికన్నా ఎక్కువ అని చెప్తూ వచ్చారు. నువ్వు అదే మంత్రం చదువుకుంటూ అదే విధంగా పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకుని ఇప్పుడు నువ్వు కొత్తగా ఏ విద్య అవసరమవుతోంది, టెక్నాలజీ అవసరం కావటం లేదు. ఈ కొత్త విద్య ఏమిటంటే 10 మందితో కలిసి పని చేయడం ఎలా, టీం వర్క్ చేయడం ఎలా, టీం బిల్డింగ్ చేయడం ఎలా. ఇది ఎవరు చెప్పలేదా నాకు, మా అమ్మ చెప్పలేదు, మా నాన్న చెప్పలేదు, నేను చదువుకున్న చైనా సంస్థలో చెప్పలేదు, ఎక్కడ ఈ సంగతి చెప్పలేదే. ఇప్పుడు నేను కొత్తగా ఇదేమిటిది, పిల్లలు చాలా ఆశ్చర్యపోతున్నారు, డిస్టర్బ్ అవుతున్నారు. గత సంవత్సరం దేశంలో ఉన్నటువంటి ఐఐటీలు అన్నింటిలో కూడా దాదాపుగా 2000 మంది పిల్లలు చదువు సగంలో మానేశారు. లేటెస్ట్ రికార్డ్స్ అవి. కనీసం 150 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు ఐఐటీలో చదువుకుంటూ, తల్లిదండ్రుల కళలు తిరుగుదామని వెళ్ళి. ఎందుకంటే మళ్ళా నాకు చాందోగ్యోపనిషత్తు గుర్తొస్తుంది. మనుషుల్ని మంత్రవేత్తలుగా మార్చడం గురించి మాట్లాడుతున్నాను తప్ప ఆత్మవేత్తలుగా మార్చడం గురించి మనం మాట్లాడట్లేదు. అందుకని ఇప్పుడు విద్యలో ఒక కొత్త కరికులం మొదలైంది. దాన్ని ఏమిటంటున్నారు, లిబరల్ ఆర్ట్స్ అంటున్నారు. లిబరల్ ఆర్ట్స్ అంటే ఏమిటి, కొంత టెక్నాలజీ, కొంత హిస్టరీ, కొంత పాలిటిక్స్, పొలిటికల్ సైన్స్, కొంత ఆర్ట్, కొంత మ్యూజిక్. ఇప్పుడు దీన్ని కొత్త కరికులంగా తీసుకొస్తున్నారు. ఇది కొత్త కరికులమా, నిజంగా కొత్త కరికులమా కాదు. ఈ కరికులం మన దగ్గర ఒకప్పుడు ఉండేది. నా చిన్నప్పుడు ఎవరైనా మా ఇంటికి వస్తే మా నాన్నగారు మా పిల్లలు చదువుకుంటున్నారని చెప్తే ఆ వచ్చిన ఆయన పెద్ద మనిషి అతిథి, ఏది బాబు ఓ పద్యం చెప్పు అనేవాడు ఆయన. నేను ఏదైనా ఓ పద్యం వినిపిస్తే ఆ పద్యం విని చాలా బాగుంది బాబు, చాలా బాగా చెప్తున్నావు అనేవాడు. మీ పిల్లవాడు వృద్ధిలోకి వస్తాడు అనేవాడు. కానీ ఈ పద్యం టెక్స్ట్ బుక్లో లేదు. పద్యం వినగానే అతను విని వృద్ధిలోకి వస్తాడని ఎట్లా చెప్పాడు, చాలా ఏళ్ళైన తర్వాత నాకు కరికులం గురించి, పెడగాయి గురించి కొత్త విషయాలు నేర్చుకున్నాక నాకు ఏమర్థమైందంటే, నేను పద్యం వినిపిస్తున్నప్పుడు ఒక భాషకి సంబంధించిన 5 సామర్థ్యాలు ఉంటాయి అంటారు. మొదటిది వినడం, రెండోది పఠనం, మూడోది భాషణం, నాలుగోది రాయటం, ఐదోది అర్థం చెప్పటం. ఈ 5 సామర్థ్యాల్లో 3 సామర్థ్యాలు అక్కడక్కడ పరీక్ష పాస్ అయిపోయినట్టు అనమాట. అంటే 60% మార్కులు నాకు వచ్చినట్టు. ఒక పద్యం, పోతన గారి పద్యం వినిపిస్తే అది వచ్చినట్టు. అంటే ఏమిటి, పల్లెటూళ్ళల్లో గతానుగతంగా సంప్రదాయంగా మనకు కరికులం నడిచింది. ఆ కరికులం కన్నా మనం స్కూల్లో టెక్స్ట్ బుక్ పెద్ద కరికులం అనుకున్న తర్వాత మనం పొరపాటు పడుతూ ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సమావేశం మీ చైర్మన్ గారు, మీ ప్రిన్సిపాల్ గారు మీకు ఒక కరికులం తయారు చేసి మీకు ఇస్తున్నట్లు. ఈరోజు ఆదిభట్ల నారాయణదాసు గారికి ఇంజనీరింగ్ విద్యకి ఏమిటి సంబంధం అంటే, పైకి చూస్తే ఏం కనబడదు, కానీ లోపలికి చూస్తే చాలా కనబడుతుంది. అది నేను చెప్పాలనుకున్న రెండవ అంశం. అది ఏమిటంటే, ఈరోజు మనం చదువుకుంటున్న ఆధునిక విద్య, సాంకేతిక విద్య, ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ అంటున్నాం కదా, ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ను యూరప్లో 15వ శతాబ్దం నుంచి దీనికి పునాదులు పడ్డాయి. యూరోప్లో 15-16 శతాబ్దాల్లో ఒక పెద్ద సాంస్కృతిక పునరుజ్జీవనం జరిగింది. దాన్ని రినైజాన్స్ అంటారు. అంతకుముందు 1000 సంవత్సరాల పాటు యూరోప్ని చర్చి పరిపాలించింది. జ్ఞానం లేదక్కడ. ఏదో లోపల మతాధిపతులు, మతాచారులు మాత్రం కొంతమంది చదువుకునేవారు. విస్తృతమైన ప్రజానీకానికి చదువు లేదు. వాళ్ళు ఒక అజ్ఞానంలో, చీకట్లో ఉండేవారు. దాన్ని బద్దలు కొట్టి ఒక సాంస్కృతిక పునరుజ్జీవనం జరిగింది. జరిగినప్పుడు ఆ సాంస్కృతిక పునరుజ్జీవనానికి దారి తీసిన వాళ్ళు ఆ ఎర్లీ
మాస్టర్స్ ఎవరున్నారో వాళ్ళని మనం ఈరోజు బహుముఖ ప్రజ్ఞావంతులు అని అంటాం. అంటే వాళ్ళు ఒక రంగానికి మాత్రమే పరిమితమైన వాళ్ళు కారు. ఉదాహరణకి లియోనార్డో డావిన్సీ పేరు విన్నారా మీరు? ఏం బొమ్మ గీశాడు ఆయన? ఎక్సలెంట్. లియోనార్డో డావిన్సీ చిత్రకారుడు, శిల్పి, సైంటిస్ట్ కూడా. విమానాల రూపకల్పన గురించి నోట్స్ రాసుకున్నాడు ఆయన. తను రాసుకుంటున్న నోట్స్ ఎవరికైనా అర్థమవుతుందేమో అని ఎడం పక్క నుంచి కుడికి రాసుకునేవాడు. అంటే అద్దంలో పెడితే తప్ప కనపడదన్నమాట. ఇది మానవ శరీరం ఎట్లా ఉంటుందో తెలుసుకుంటే తప్ప బొమ్మలు సరిగా గీయలేము అని. ఎందుకంటే వాళ్ళ ముందు గ్రీకు శిల్పాలు, 1000 ఏళ్ల కింద గ్రీకు శిల్పాలు ఉండేవి. ఆ గ్రీకు శిల్పాల్లో మానవ దేహాకృతి చాలా స్పష్టంగా ఉండేది. అలాగ బొమ్మలు గీయాలి అంటే మానవ దేహాన్ని అర్థం చేసుకోవాలా. మానవ దేహాన్ని అర్థం చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది? అందుకని రాత్రులు పోయి శ్మశానానికి పోయి అక్కడ పాతిపెట్టిన శవాల్ని తవ్వి ఎవరూ చూడకుండా ల్యాబొరేటరీకి తెచ్చుకుని ఆ శవాల్ని స్టడీ చేసి, ఆ శవాల్ని స్టడీ చేసే క్రమంలో ఆయన బయాలజీకి, రక్త ప్రసారానికి సంబంధించిన ఎన్నో సూత్రాలు ఆయన రాసుకున్నాడు ఆయన. అంటే ఆయన సైంటిస్టు, చిత్రకారుడు, రచయిత, శిల్పి. ఇవి కాక హీ వాజ్ ఆల్సో ఏ కౌన్సిలర్. సమాజం ఎలా నడవాలి, ఏం చేయాలని చెప్పేవాడు ఆయన. ఆయన మిత్రుడు మరొక ఆయన మైకెలాంజెలో. ఆయన పేరు విన్నారా? ఆయన శిల్పి. శిల్పి మాత్రమే కాదు, కవి కూడా. కవి మాత్రమే కాదు, చిత్రకారుడు కూడా. చిత్రకారుడు మాత్రమే కాదు, సంగీతజ్ఞుడు కూడా. అంటే బహుముఖ ప్రజ్ఞావంతులైన ఈ మానవులు ఎవరైతే ఉన్నారో చాలామంది ఉన్నారు. ఎరాస్మస్ అని ఒక ఆయన ఉన్నాడు, బొకాషియో అని ఒక ఆయన ఉన్నాడు, డాంటే అని మహాకవి ఉండేవాడు. వీళ్ళందరూ ఆ తొలి సాంస్కృతిక పునరుజ్జీవనం తీసుకొచ్చిన వాళ్ళు. వీళ్ళని యూరప్ ఒక ఆదర్శాలుగా పెట్టుకుంది. ఒక మనిషి జీవితంలో పైకి రావాలి అంటే, తక్కిన సమాజాన్ని ప్రభావితం చేయాలి అంటే ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, కలెక్టర్ అయితే సరిపోదు. వీలైనన్ని రంగాల్లో ప్రతిభ సమకూర్చుకోవాలి, వీలైన రంగాల్లో పరిశ్రమ చేయాలి, ప్రతిభావంతంగా వ్యక్తీకరించాలి అని వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. ఆ తర్వాత 17-18 శతాబ్దాల్లో యూరోప్లో ఎన్లైటన్మెంట్ ఏజ్ అని వచ్చింది. ఆ ఎన్లైటన్మెంట్ ఏజ్లో కూడా మహానుభావులు పుట్టుకొచ్చారు. గోథే అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన నాటకకర్త. ఆయన వర్ణాల మీద, రంగుల మీద పరిశోధన చేశాడు. ఆయన సైంటిస్టు. ఆయన ప్రభుత్వ పాలక వర్గాలకు ఆయన సలహా ఇచ్చేవాడు. ఆయన్ని చూసి నెపోలియన్ అన్నట, బిహోల్డ్ ద మ్యాన్ అన్నట, చూడు మనిషి అంటే ఎలా ఉండాలి అని. 19వ శతాబ్ది భారతదేశంలో 19వ శతాబ్ది మధ్యకాలం నుంచి 20వ శతాబ్ది తొలి రోజుల దాకా భారతదేశంలో కూడా అటువంటి మహామనుష్యులు, మహామానవులు అనాలి వాళ్ళని. మానవులు అంటే కుదరదు వాళ్ళని. అటువంటి మహామానవులు భారతదేశంలో కూడా పుట్టుకొచ్చారు. ఎందుకు? వీళ్ళు ఆ యూరోపియన్ ఐడియల్స్ని, ఆ యూరోపియన్ రోల్ మోడల్స్ని చూసి నేను కూడా ఒక డావిన్సీని కావాలి, నేను కూడా ఒక గొథేన్ కావాలి, నేను కూడా ఒక వాల్టేర్ని కావాలి, నేను కూడా ఎమర్సన్ కావాలి అని అనుకుని 19th సెంచరీ మధ్య నుంచి, అంటే 1850 మొదలుకుని దాదాపుగా 1950 దాకా భారతదేశంలో కూడా అటువంటి మహామానవులు, మామూలు మానవులు కాదు, ఉద్భవించారు. అటువంటి మహామానవుల కోవకు చెందినవాడు ఆదిభట్ల నారాయణదాస్ గారు. ఆయన్ని హరికథా పితామహుడు అని అనడం ఎటువంటిదంటే, లియోనార్డో డావిన్సీ చిత్రకారుడు అనడం లాంటిది. చిత్రకారుడు అంటే లియోనార్డో డావిన్సీ పూర్తి మేలు చేసినట్లు కాదు, పూర్తి న్యాయం చేసినట్లు కాదు, ఆయన పూర్తి స్వరూపం మనకు అర్థమైనట్లు కాదు, ఓ ప్రొఫైల్ పిక్చర్ మాత్రమే చూసినట్లు అనమాట. లియోనార్డో డావిన్సీ అంటే చిత్రకారుడు, సైంటిస్టు, మానవదేహ పరిశీలకుడు, పరిశోధకుడు, ఎన్నో రాయాల్సి ఉంటుంది. ఆదిభట్ల నారాయణదాస్ గారి అపారమైనటువంటి పాండిత్యం, ఆ పరిశ్రమ మన ఊహకందే పరిశ్రమ కాదు. ఇందాక శ్రీనివాసులు గారు చెప్పారు కదా, ఆయన కాళిదాస్ని, షేక్స్పియర్ని కంపేర్ చేస్తూ వ్యాసం రాశారని. ఒట్టి వ్యాసం కాదు. ఒకరోజు ఆయన్ని విజయనగరం రాజా గారు ప్రశ్న అడిగారంట. ఏమండి, మన కాళిదాసాది కవుల్లో ఋతువర్ణనలు ఉంటాయి కదా, ఇటువంటి ఋతువర్ణనలు ఇంగ్లీష్ సాహిత్యంలో కూడా ఉంటాయా అని అడిగారట ఆయన. ఒకటే ప్రశ్న. అంటే ఆయన ఏం చేయొచ్చు? ఓ గంట రాజుగారికి, అయ్యా మీరు సమయం ఇస్తే ఒక గంట వచ్చి మీకు ప్రసంగం చేసి చెప్తానండి, ఇంగ్లీష్లో కూడా ఇలాంటి వర్ణనలు ఉంటాయని చెప్తానని చెప్పచ్చు. కానీ ఈ మాట అడిగారు కదా అని ఆయన ఏం చేశాడంటే, ఏకంగా కాళిదాసులో ఉన్న నవరసాల తాలూకు ఘట్టాలు ఏమున్నాయి, షేక్స్పియర్లో నవరసాల తాలూకు ఘట్టాలు ఏమున్నాయి తీసుకుని ఆయన నవరస తరంగిణి అని ఇంతలా పుస్తకం రాశాడు ఆయన.
నవరస తరంగిణి. ఊహించండి, షేక్స్పియర్ చదవడం గొప్ప విషయం. షేక్స్పియర్ 37 నాటకాలు మనం చదివామా? ఒక్క నాటకం చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? ఒక్క నాటకం. షేక్స్పియర్ నాటకాలు కనీసం 4 నాటకాలు గ్రేటెస్ట్ డ్రామాస్ అంటారు. ట్రాజడీస్, కింగ్ లియరు, మ్యాక్బెత్, ఒథెల్లో, హ్యామ్లెట్. ఈ 4 నాటకాల్లో ఒక్క నాటకం చదివినా కూడా నా జీవితం ధన్యమైందని చెప్పుకోవచ్చు. ఆయన 37 నాటకాలు రాశాడు. 37 నాటకాలు చదివి 37 నాటకాల్లో నవరసాలు అంటే హాస్యం, వీరం, కరుణ, శృంగారం, రౌద్రం, భయానకం ఇలాంటి రసాలు ఏమైనా రసాల తాలూకు ఘట్టాలు తీసుకుని ఆ ఘట్టాలని ఇంగ్లీష్లో సేకరించి వీటికి సమానంగా కాళిదాసులో ఎక్కడెక్కడ నవరసాలు రఘువంశంలోనో శాకుంతలంలోనో లేకపోతే మాళవికాగ్నిమిత్రంలోనో ఎక్కడెక్కడ ఇలాంటి ఘట్టాలు ఉన్నాయో తీసుకుని తులనాత్మకంగా పుస్తకం రాయడం. 1922లో రాశాడు ఈ పుస్తకం. 1922లో ఆయన పుస్తకం రాసినప్పటికీ ఇంగ్లాండ్లో కానీ అమెరికాలో కానీ ప్రసిద్ధి చెందిన షేక్స్పియర్ విమర్శకులు ఇంకా పుస్తకాలు రాయనేలేదు. వాళ్ళు చాలామంది ఆ తర్వాత పుస్తకాలు రాశారు. అసలు ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట. ఒక తెలుగువాడు అసలు షేక్స్పియర్ పాండిత్యంలో, షేక్స్పియర్ తాలూకు సాహిత్య విమర్శలో తెలుగువాళ్ళు చేసిన కృషి దానికి ఒక పెద్ద అంశం. అది చాలా అధ్యయనం చేయవలసి ఉంటుంది. వావిలాల వాసుదేవ శాస్త్రి అన్న ఆయన మొట్టమొదటిసారి షేక్స్పియర్ నాటకాన్ని సీజరు చరిత్రం అని పద్యాల్లో ట్రాన్స్లేట్ చేశాడు. ఆయన మొట్టమొదట 1876లో ఎప్పుడో. అప్పటి నుంచి ఇప్పటిదాకా బుచ్చిబాబు దాకా షేక్స్పియర్ మీద తెలుగు వాళ్ళు చేసిన కృషి దానికి అదో పెద్ద అంశం. ఈ నవరస తరంగిణి అనే పుస్తకం మొదటిసారి చూసినప్పుడు ఆ పుస్తకాన్ని నేను ఒకసారి చేతులతో పట్టుకుందామని వెతుక్కుంటూ ఉంటే, నేను విజయనగరంలో కొన్నాళ్ళు ఉద్యోగం చేశాను. నాకు విజయనగరంలో ఈ నారాయణదాస్ పండితులు, నారాయణబాబు పండితులు, అప్పారావు పండితులు, అప్పలస్వామి పండితులు, విజయనగరం అంతా వాళ్ళతోనే నిండి ఉంది. అట్లాంటి పండితులు ఉపాధ్యాయులు అప్పల నరసింహమూర్తి గారి ఇంట్లో ఈ పుస్తకాన్ని మొదటిసారి చూసినప్పుడు చూసి పట్టుకుని చేతులతో ఆహా నవరస తరంగిణి నా చేతులతో పట్టుకున్నాను అనుకున్నాను. చదివానని చెప్పలేను నేను పూర్తిగా. ఇంత ఉద్గ్రంథం అది. ఊహించగలమా మనం? చెప్పండి. ఇది రోల్ మోడల్ అంటే. పర్షియన్లో ఉమర్ ఖయ్యాం పేరు విన్నారా? ఉమర్ ఖయ్యాం పేరు మీరు ఉంటారు. రుబాయితులు అని చెప్పి 4 పంక్తుల పద్యాలు రాశాడు ఆయన. రుబాయి అంటే ఉర్దూలో మన తేటగీతి ఆటవెల్దలాగా 4 లైన్ల పద్యం అన్నమాట. ఆయన ఉమర్ ఖయ్యాం తాలూకు రుబాయిల్ని స్కాట్ ఫిట్జెరాల్డ్ అనే ఆయన ఇంగ్లీష్లోకి అనువాదం చేశాడు. ఆ ఫిట్జెరాల్డ్ వల్లనే ఉమర్ ఖయ్యాం పేరు ప్రపంచమంతా తెలిసింది. భారతదేశంలో కూడా చాలామంది, ఆంధ్రదేశ్లో కూడా చాలామంది ఫిట్జెరాల్డ్ తాలూకు పద్యాల్ని అనువదించిన వాళ్ళు ఉన్నారు. దువ్వూరి రామిరెడ్డి గారు అని ఆయన పానశాల అని ఈ ఉమర్ ఖయ్యాం రుబాయిలకి ఫిట్జెరాల్డ్ చేసిన అనువాదాన్ని అనువదించాడు ఆయన తెలుగులోకి. అయితే నారాయణదాసు గారికి ఈ ఫిట్జెరాల్డ్ రాసినటువంటి ఈ పద్యాలు చూసినప్పుడు, ఇంగ్లీష్ పద్యాలు చూసినప్పుడు ఆయనకి ఈ పద్యాలైన పర్షియన్ని చక్కగా న్యాయం చేసి అనువాదం చేయలేదు. చాలా వరకు సొంత కవిత్వం రాసుకుంటూ పోయాడు ఫిట్జెరాల్డ్. ఉమర్ ఖయ్యాం రాసినట్టు ఈయన రాయలేదు అని ఆయనకు అనిపించింది. అనిపిస్తే మనం ఏం చేస్తాం? ముందు మన పర్షియన్ తెలిసి ఉండాలి కదా, ఇంగ్లీష్ కూడా తెలిసి ఉండాలి కదా. పర్షియన్ తెలిసి ఉంటే ఇంగ్లీష్ తెలిసి ఉండాలి. అప్పుడు ఏం చేస్తాం? మనం చదివి మహా అయితే ఓ ప్రసంగం చేస్తాం, లేదా వ్యాసం రాస్తాం. నారాయణదాస్ గారు ఏం చేశాడంటే ఉమర్ ఖయ్యాం తాలూకు పర్షియన్ మూలం తీసుకుని, ఫిట్జెరాల్డ్ తాలూకు ఇంగ్లీష్ అనువాదం తీసుకుని, ఆ రెండిటికి సంస్కృతంలో అనువాదము, అచ్చ తెలుగులో అనువాదం. అంటే ఎన్ని భాషలు అయ్యాయి? అంటే ఆయనకి పర్షియన్ వచ్చి ఉండాలి, ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, సంస్కృతం, అచ్చ తెలుగు. మళ్ళా ఎందుకు? సంస్కృతం అనువాదం ఉంది కదా. తెలుగులో సంస్కృతం లేకపోతే తెలుగుకి తిండి లేదు. ఎందుకంటే అన్నం, భోజనం, నిద్ర అన్ని సంస్కృత పదాలే. ఇవన్నీ తీసేసిన తెలుగు పదాలు ఏముంటాయి? కాబట్టి అచ్చ తెలుగు అన్నమాట. సంస్కృతంలో చేశాడు అనువాదం. రేపు ఎవరు నన్ను చేయ నారాయణదాస్ మళ్ళీ నువ్వు సంస్కృతంలో చేసి మళ్ళీ తెలుగులో సంస్కృత పదాలు తీసుకొచ్చావు అంటారని అచ్చ తెలుగు చేశాడు ఆయన. ఊహించగలమా ఇది? మనం చెప్పండి. సరే, ఎటువంటి మనిషి గురించి మాట్లాడుతున్నాం మనం? తెలుగువాడు అయినా మనిషి అని అనిపిస్తుంది మనకి. ఒక భాషలో ప్రావీణ్యం సంపాదిస్తే గొప్ప విషయం. ఫిట్జెరాల్డ్ చేసిన ఇంగ్లీష్ అనువాదం చదివి అందరూ ఉమర్ ఖయ్యాం గురించి మాట్లాడతారు. ఈయన కూడా బాగుందనొచ్చు, లేదా ఫిట్జెరాల్డ్నే తెలుగులోకి చేయొచ్చు. దువ్వూరు రామిరెడ్డి గారు కూడా పర్షియన్ చదువుకున్నాడు. ఆయన కూడా పర్షియన్ మూలం తెలుసు. అయినప్పటికీ ఆయన దాదాపుగా ఫిట్జెరాల్డ్ని ఏమి పెద్ద విమర్శించలేదు ఆయన. ఓకే,
తన పద్ధతిలో చేసుకువెళ్ళాడు. కానీ ఈయన ఫిట్జెరాల్డ్ సరిగా లేదు అని చెప్పడానికి ఈయన సంస్కృతంలో అనువాదం చేసి అచ్చ తెలుగులో అనువాదం చేశాడు ఆయన. ఒకరోజు ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ని కలిసినప్పుడు, భారతదేశంలో బహుముఖ ప్రజ్ఞాశాలు నేను తరమని చెప్పాను కదా, 1850 నుంచి 1950 దాకా ఉన్నారు అని. ఆ బహుముఖ ప్రజ్ఞాశాలులో మొదటి వరుసలో నిలబడగలిగిన వాళ్ళలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఉంటాడు. ఎందుకు? ఆయన కవి, నాటక రచయిత, వ్యాస రచయిత, చిత్రకారుడు, సంగీతకారుడు. ఒక్క సినిమాలు తప్ప రవీంద్రనాథ్ ఠాగూర్ చెయ్యి పెట్టిన రంగం ఒకటి లేదు. ఒక సినిమా మాత్రం తెలియదు అంతే అతను. ఒక మనిషి తన జీవిత విద్యావేత్త, జాతీయ పోరాటకారుడు, స్వాతంత్ర పోరాటకారుడు, వక్త, ఒకటి కాదు ఒక 50 విశేషణాలు చెప్పచ్చు ఆయన గురించి. అటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని కలిసి నారాయణదాస్ గారు ఆయన ఎదట భైరవీ రాగం ఆలాపన చేసేట ఆయన హిందూస్థానీలో. ఠాగూర్లు రవీంద్రనాథ్ ఠాగూర్ ముత్తాత నుంచి రవీంద్రనాథ్ ఠాగూర్ దాకా దాదాపుగా 4-5 తరాల పాటు వాళ్ళు ప్రధానంగా సంగీతకారులు. ఠాగూర్ కవి కన్నా ముందు సంగీతకారుడు, వాగ్గేయకారుడు అంటాం మనం. ఆయన పాటలు రాసుకుని పాటలు పాడాడు. కవి తర్వాత ముందైన వాగ్గేయకారుడు, గాయకుడు, గీతకారుడు, సంగీతకారుడు, సంగీతజ్ఞుడు. అది ఆయన కాదు, ఆయన తరంలో ఆ రక్తం 5-6 తరాలుగా ప్రవహిస్తున్న సంగీతం వాళ్ళ రక్తంలో. అటువంటి వాడి ముందు వెళ్ళి ఈయన భైరవీ రాగం ఆలపించాడు. ఈయన భైరవీ రాగం ఆలపించిన తర్వాత ఠాగూర్ నారాయణదాస్ గారిని చాలా బాగుంది దాస్ గారు, అద్భుతంగా ఉంది, చాలా చక్కగా ఉంది, మీకు ఒక గండ పెండేరం తొడుగుతాను, మీ తలకు కిరీటం పెడతాను, షాలువా కప్పుతాను అని ఉండొచ్చు, దానిలో విశేషం లేదు. నారాయణదాస్ గారు నాకు సాయం చేస్తారా అని అడిగట్టు ఆయన. ఏమిటి సార్ అన్నట్ట. మా శాంతి నికేతన్లో సంగీతం బోధించడానికి మీరు ఒక కరికులం ప్లాన్ రూపొందించి ఇస్తారా నాకు అని అడిగట్టు ఆయన. ఊహించగలమా ఇది మనం? ఎక్కడ ఠాగూరు, ఎక్కడ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు, ఆయన విద్యావేత్త, సంగీతకారుడు. ఆయన ఈయన్ని నా శాంతి నికేతనానికి ఒక లెసన్ ప్లాన్ రాసివ్వండి, ఒక కరికులం ప్లాన్ రాసివ్వండి అని అడిగట్టు ఆయన. ఎందుకు చెప్తున్నా అంటే పిల్లలు ఈరోజు ఒక రోల్ మోడల్ మీ ముందు చూపించారు. ఇట్లాంటి రోల్ మోడల్స్ మన పూర్వతరాల్లో మహానుభావులు చాలామంది ఉన్నారు. మీలో రేపు ఎవరైనా ఇటువంటి ప్రావీణ్యం, మన జీవితకాలాల్లో మనం అంతంత ప్రావీణ్యాలు 5-6 రంగాల్లో సాధిస్తామని నేను చెప్పలేను. కానీ ఇందాక పెద్దలు చెప్పినట్లుగా కనీసం ఒక సంగీతం, కనీసం కవిత్వం, కనీసం ఒక సాహిత్యం, లేదా కనీసం ఫిల్మ్, ఏదో ఒక రంగంలో. యాక్చువల్గా ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో ఉన్నటువంటి నూతన దర్శకులు చాలామంది బీటెక్ గ్రాడ్యుయేట్సే. ఎవరో ఒక ఆయన అన్నాడు, బాబు ఈ 4 ఏళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలో చదివిన తర్వాత ఎందుకు రాయాలి, ఇంజనీరింగ్ కాలేజీ రాకముందే డైలాగులు రాయొచ్చు కదా అని. మీరు ఏదో ఒక రంగంలో ఏదో ఒక ప్రావీణ్యం, మీ చదువు కాక మరొక ప్రావీణ్యం సంపాదించుకోగలిగితే అప్పుడు మీరు సాధికారికంగా మీ జీవితం మీకు ఒక ముందు యూ గెట్ కంట్రోల్ ఓవర్ యువర్ ఓన్ లైఫ్, యూ గెట్ ఎంపవర్డ్, యూ కెన్ సే దట్ నా జీవితం పట్ల నాకు ఆత్మవేత్తన కాగలని చెప్పచ్చు మీరు. ఇది 2వ అంశం. అటువంటి ఒక మహనీయుడి గురించి ఆయన పుట్టినరోజు నాడు ఆయన్ని నోరారా ఇంకా కొనియాడవచ్చు. నేను కాల హరణ భీతి వల్ల నన్ను తగ్గించుకుంటున్నాను. నేను అటువంటి మహనీయుల్ని కీర్తించడానికి, ఎందుకంటే ఆ రాజా ఆనంద గజపతి ఆస్థానంలో ఇటువంటి మహానుభావులు గురజాడ అప్పారావు గారు వీళ్ళంతా ఉండేవారు. ఇటువంటి మహనీయులు ఒక తరం, ఆ తరం లేకపోతే ఈరోజు మనం ఈ తెలుగు వంటిట్లా ఉండేవాళ్ళం కాము. ఇక 3వది నా ముందున్నటువంటి పుస్తకం కాశీ శతకం. ఈ పుస్తకం నేను మొదటిసారి ఇప్పుడే చదవడం. ఈ పుస్తకంలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ఆయన సంస్కృతంలో రాసినటువంటి ఆ శ్లోకాలు, 100 శ్లోకాలు. వాటికి డాక్టర్ శ్రీనివాసులు గారు ఇచ్చినటువంటి అన్వయ క్రమంతో కూడినటువంటి భావం అంటే తాత్పర్యం. వాటికి చక్కగా ఒక ఇంత వజ్ర పొడి తీసుకుని అక్కడక్కడ అద్దినట్టుగా రవికృష్ణ గారు ఇచ్చినటువంటి ఫుట్ నోట్స్. ఈ 3 ఏది గొప్పగా ఉందంటే చెప్పడం కష్టం. నారాయణదాస్ గారి కవిత్వం ఆయన ఒరిజినల్ పోయిటరీ అయింది కాబట్టి చాలా గొప్పగా ఉందని చెప్పచ్చు. కానీ శ్రీనివాసులు గారు ఇచ్చినటువంటి ప్రతిపదార్థ అన్వయ క్రమం, భావం అంత సమానంగా ఉన్నాయి. రవికృష్ణ గారు ఇచ్చినటువంటి వివరాలు అయితే మరింత శోభ కలిగించేవిగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఒక కాశీ శతకం పేరు మీద ఆయన ఇందులో నారాయణదాస్ గారు కీర్తించినవి, స్తుతించినవి, వర్ణించినవి కేవలం దేవాలయాలు మాత్రమే కాదు, భూగర్భ ది హోల్ సివేజ్ సిస్టమ్, ఆ రోజు మురుగునీటి వ్యవస్థ గురించి కూడా అందులో ఉందన్నమాట. అంటే ఈ 100 పద్యాల్లో కాశీ గురించిన సమస్త సమాచారం
సమస్త దృశ్యాలు కూడా ఆ కవి కళ్ళకు కట్టాడు. ఆయన ఒక మాట రాసుకున్నాడు. ఆయన ఇందులో ఆయన ఏం రాశాడు, ఎందుకు ఆయన కాశీ మీద కవిత్వం చెప్పావు అని అంటే ఒక మాట ఆయన ఏం రాసుకున్నాడు, అది నాకు ఇందులో కీలకమైన వాక్యం అనిపించింది. కాశీం ముక్తిస్థానమితి చాతుర్వర్ణ్యం ప్రసేవతే తద్వర్ణనే నైవ కవి కృతీ భవతి నా అన్యథ. కాశీని వర్ణిస్తే మాత్రమే కవి ధన్యుడవుతాడు, మరో రకంగా కాదు అని. కాశీ 4 వర్ణాల వాళ్ళు సేవిస్తున్నారు, కానీ కవి అనేవాడు మాత్రం కాశీని వర్ణిస్తేనే ధన్యుడవుతాడు, మరొక విధంగా కాదు అని. అంటే తనని తాను తాను ఒక ధన్యత పొందడం కోసం ఆయన ఈ 100 పద్యాల్లో 100 శ్లోకాల్లో కాశీనగరం తాలూకు వర్ణన చేశాడని అనుకోవచ్చు. కాశీ మరి శ్రీనివాసులు గారు చూడలేదన్నారు, కానీ ఆయన నారాయణదాస్ గారు చేయి పట్టుకు నడిపించినందుకు చాలా చక్కగా ఇందులో మనకి కాశీ యాత్ర, ఈ కాశీ శతకంలో మనకి తరతరాల కాశీ, యుగయుగాల కాశీ మనకు కనిపిస్తుంది. బహు దేవతారాధకుల, బహు మతాల, బహు శాఖలకు సంబంధించినటువంటి ఒక సమ్యక్ సంగమ స్థలిగా కాశీ ఇందులో కనిపిస్తుంది మనకి. కాశీ గురించి ఓ మాట చెప్పాలి. కాశీ అంటే ప్రకాశించేదని అర్థం, వెలిగేది అని. కాశీ అంటే అర్థం అది. సిటీ ఆఫ్ లైట్ అన్నాడు ఒక ఆయన దాన్ని. ఇట్స్ ఎ సిటీ ఆఫ్ లైట్. ఏది ప్రకాశిస్తుంది అక్కడ? నేను కూడా చాలా ఏళ్ళు కాశీ చూడలేదు. ఒక 2 ఏళ్ల కిందట, అప్పటికి చాలా కాశీయాత్ర చరిత్రలు చదివి ఉన్నాం. ఏనుగుల వీరాస్వామయ్య అని ఒక ఆయన 19వ శతాబ్దంలో ఆయన నడకదారిన, అంటే ఆయన పల్లకీకి వెళ్ళాడు అనుకోండి, ఆయన స్వజనం పరివారం అంతా కలిపి కాశీ ప్రయాణం చేశారు. దానంతా ఆయన ఉత్తరాలు రాశాడు. ఆయన ఆ ఉత్తరాలన్నీ కలిపి మొదట ఒక కాశీయాత్ర చరిత్రగా ఒక సంగ్రహ రూపంలో వచ్చింది. ఈ మధ్య ఆదినారాయణ అని ఆయన ఒక పెద్ద ట్రావెలర్, ఆయన ఆ ఒరిజినల్ ఉత్తరాలనే సేకరించి దాన్ని ఇప్పుడు మళ్ళీ వెలువరించాడు. చెల్లపల్లి వెంకటశాస్త్రి అనే కవి, మహాకవి, తిరుపతి వెంకట కవుల్లో కవి, ఆయన కాశీయాత్ర చరిత్ర ట్రావెల్లోకి రాశాడు. ఇది కాకుండా రవికృష్ణ గారు ఇందులో చాలా కాశీయాత్ర యాత్రా చరిత్రల తాలూకు ప్రస్తావనలు చేశారు. వీళ్ళందరి పుస్తకాలు చదివిన తర్వాత నాకు కూడా ఒకసారి కాశీ వెళ్దాము, చూద్దామని అనిపించింది. కాశీలో ఏది ప్రకాశిస్తుంది అంటే, ప్రకాశించేది దేవుడు కాదు, ప్రకాశించేది గంగ కాదు, ప్రకాశించేది ఆకాశం కాదు. కాశీ వెళ్ళిన తర్వాత మీలోనే ఏదో ఒకటి ప్రకాశించడం మీకు కనబడడం మొదలవుతుంది. మీలో నాకు ఇన్నర్ లైట్ మీకు కనిపించడం మొదలవుతుంది. అక్కడ వివిధ మతాల వాళ్ళు, కాశీ హిందువులదెంతో, కాశీ హిందువుల తాలూకు ఆధ్యాత్మిక రాజధాని అని అనుకోవడం పాక్షికంగా మాత్రమే నిజం. కాశీ హిందువులదంతో కాశీ బౌద్ధులది కూడా అంతే. ఎందుకంటే సిద్ధార్థుడు బుద్ధుడైన తర్వాత తాను తెలుసుకున్న సత్యాన్ని మొట్టమొదటిసారి కాశీ పొలిమేరలో ఉన్నటువంటి మృగయాదావం అనే ఒక పార్క్, ఒక తోటలో ఆయన 4 భిక్షుకులకు బోధించాడు. ఆయన దాన్ని ధర్మచక్ర ప్రవర్తనము అంటారు. అది కాశీలో జరిగింది. ఇప్పుడు సారనాథ్ అనే ప్రాంతంగా పిలుస్తున్నారు దాన్ని. కాశీ జైనులది కూడా, కాశీ మహమ్మదీలది కూడా, కాశీ ఇంగ్లీష్ వాళ్ళది కూడా, కాశీ సిక్కులది కూడా, కాశీ కబీర్ లాంటి నిర్గుణపంథీలది కూడా, కాశీ రైదాసు లాంటి దళిత భక్తి కవులది కూడా. కాశీని ఏ ఒక్కరు ఇది నాది అని అనుకోవచ్చు, కానీ క్లెయిమ్ చేయలేరు. ఇది నా ఊరు, ఇది నా దేవుడు అని అనడానికి లేదు. కాశీలో విశ్వనాథాలయం అని మనం చూసే ఆలయం, ఇప్పుడు చూస్తున్న ఆలయం ఒక కొండ గుర్తు మాత్రమే. అక్కడే ఆలయం ఉందని మనం చెప్పలేము. అనేక 100 ఏళ్ళుగా 1000 ఏళ్ళుగా ఆ ఆలయం ఎక్కడెక్కడో మారుతూ వచ్చింది. ఒక టోకెన్గా మనం అక్కడికి వెళతాం. విశ్వనాథుడు అనే ఆయన ఆ విశ్వనాథాలయంలో ఉన్నటువంటి ఆ గర్భగుడిలో మాత్రమే ఉన్నాడు అని మనం అనుకుంటే పొరపాటు పడ్డట్టు. కాశీలో ఉన్న విశ్వనాథుడు ప్రతి చోట మనకు కనబడతాడు. ఇదంతా ఒక పెద్ద సువివరమైనటువంటి, నేను కూడా ఒక యాత్రావర్ణన చేశాను. నేను ఆశ్చర్యం ఏంటంటే, మార్క్ ట్వెయిన్ మీరు విని ఉంటారు, అమెరికన్ రచయిత, హాస్య రచయిత. ఆయనకి ప్రపంచం పట్ల ఎవరి పట్ల కనికరం లేదు, ఎంత వాళ్ళనే విమర్శిస్తాడు. ఆయనకి అమెరికన్ వాల్యూస్ పట్ల, ఇంగ్లీష్ వాల్యూస్ పట్ల, వెస్ట్రన్ వాల్యూస్ పట్ల ఏ విధమైన కనికరం లేదు, నిర్దాక్షిణ్యంగా విమర్శిస్తాడు. కానీ కాశీ గురించి రాసినప్పుడు మాత్రం ఆయన శిరస్సు సగానికి వంచి రాశాడు. ఆయన ఏం రాశాడంటే, కాశీ ఈజ్ ఏన్షియంట్ దెన్ హిస్టరీ అని రాశాడు. చరిత్ర కన్నా పురాతనమైందని రాశాడు. కాశీ బెనారస్ ఈజ్ ఏన్షియంట్ దెన్ హిస్టరీ, బెనారస్ ఈజ్ ఏన్షియంట్ దెన్ మైథాలజీ, బెనారస్ ఈజ్ ఏన్షియంట్ దెన్ బోత్ హిస్టరీ అండ్ మైథాలజీ పుట్టుకదరు అన్నాడు.
పురాణాల కన్నా ప్రాచీనమైంది, చరిత్ర కన్నా ప్రాచీనమైంది, ఈ రెండింటినీ కలిపినా దానికన్నా ప్రాచీనమైంది అన్నాడు ఆయన. కౌంట్ హెర్మన్ కీసిర్లింగ్ అనే ఒక జర్మన్ ఆధ్యాత్మిక తత్వవేత్త, భారతదేశం పట్ల గౌరవం, మక్కువ, ఇష్టం, ప్రేమతో ఆయన ఒక ట్రావెలోకి రాశాడు ఇండియా వచ్చి. ఆయన కాశీ గురించి రాస్తూ ఏమన్నాడంటే, నేను పుట్టినప్పటి నుంచి యూరప్లో, అంటే యూరప్ చాలా అత్యున్నత దశలో ఉందనుకున్న రోజుల్లో యూరప్లో పుట్టి పెరిగాడు జర్మన్ ఆయన. నేను యూరప్లో చూసినటువంటి మానవ వికాసం అంతా కూడా, అంటే మనం చెప్పుకుంటున్న సైన్స్ ఇవన్నీ కూడా, టెక్నాలజీ ఇవన్నీ కూడా యూరప్లో పుట్టుకొచ్చాయి కదా. ఆయన 20th century ఫస్ట్ హాఫ్లో యూరోప్లో ఉన్నాడు. ఆయన ఏం రాశాడంటే, నేను మనిషి వికసించాడని చెప్పుకోవడానికి గుర్తుగా యూరోప్లో ఏవైతే చూశానో అవన్నీ కూడా చాలా 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 సర్ఫేస్ వాల్యూస్ అని కాశీ వచ్చాక అర్థమైందని రాశాడు ఆయన. దే ఆర్ ఆల్ సో పెరిఫరల్, సో దే ఆర్ ఎట్ ద లెవెల్ ఆఫ్ సర్ఫేస్ ఓన్లీ. వాటిలో డెప్త్ లేదు. డెప్త్ అంటే ఏమిటో కాశీ వచ్చాక తెలిసిందన్నాడు ఆయన. నేను కాశీ వెళ్ళినప్పుడు ఈ ప్లేస్లన్నీ తిరగడానికి ప్రయత్నం చేశాను. రైదాస్ మందిర్కి వెళ్ళాను నేను. అక్కడ తులసిదాస్ కవిత్వం రాశాడు ఆయన. అక్కడ ప్రేమ్చంద్ నాటకాలు, కథలు, నవళ్ళు రాశాడు ఆయన. మైథిలీ శరణ్ గుప్తా ఉన్నాడు అక్కడ. జయశంకర్ ప్రసాద్ ఉన్నాడు అక్కడ. బిస్మిల్లా ఖాన్ని, బాబు నువ్వు విదేశాలకు రావచ్చు కదా అని అడిగితే, నేను విదేశాలకు వస్తాను కానీ గంగానదిని మీరు తీసుకురాగలరా అని అడిగాడు ఆయన. కాశీని చూడటం అనేది, కాశీకి వెళితే మీకు అర్థమయ్యేది ఏంటంటే, విశ్వేశ్వర దర్శనము, గంగా దర్శనము, అన్నపూర్ణ దర్శనము, ఈ దర్శనాలకు అన్నిటికన్నా కూడా మిన్నగా అన్ని మతాలకు అతీతమైనటువంటి ఒక వెలుగు మీకు అక్కడ కనిపిస్తుంది. దాన్ని మనం కాశీ అంటాము. అటువంటి వెలుగే నారాయణదాస్ గారు కూడా ఈయన శ్లోకాల్లో, ఈయన పద్యాల్లో రాయటం నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. ఒక మాట చెప్తున్నాడు ఆయన, కాశీ పట్టణము బౌద్ధం వలన అహింసను, యవనుల వలన మేలిముసుగును, ఆంగ్లేయుల వలన లోక విజ్ఞానమును, సహజ గుణమైన ఆస్తికతను కలిగి ఉన్నది. కాశీ నేర్చుకుంటూ ఉంది ఈ మనుషులందరి నుంచి కూడా. బౌద్ధులు కాశీని ధ్వంసం చేయాలని వస్తే అక్కడి నుంచి అహింస నేర్చుకుంది. ముస్లిం ధ్వంసం చేయాలని వస్తే అక్కడి నుంచి ఒక మేలి ముసుగుని తెచ్చుకుంది. మేలి ముసుగు అంటే సీలు కట్టుకునే దుపట్టా అని కాదు, అక్కడ ఒక బ్యూటీ. ఆంగ్లేయుల నుంచి విజ్ఞానం తెచ్చుకుంది. కానీ వీటన్నిటితో సంబంధం లేకుండా మొదటి నుంచి కూడా ఒక ఆస్తికత బుద్ధిని కాశీ కలిగి ఉందని, ఇటువంటి అనేకమైనటువంటి సుందరమైనటువంటి మాటలతో, సుందరమైన ఉపమానాలతో, చాలా చక్కటి ఒక సుందరమైనటువంటి కావ్యం చదివిన అనుభూతిని నాకు కలిగించారు. కార్యక్రమం ప్రారంభంలో కూడా మొదట శివప్రార్థన చేశారు. పరమశివుని తాలూకు తాండవ నాట్యాన్ని కూడా విద్యార్థులు ప్రదర్శించారు. ఏ విధంగా చూసినా మీ సంస్థ మీకు ఒక సమగ్రమైనటువంటి దృక్పథాన్ని కలిగించే విధంగా ముందుకు వెళుతోందని నాకు అనిపిస్తూ ఉంది. ఇందుకు మీ సంస్థని, మీ సంస్థ చైర్మన్ గారిని, ఇక్కడ చదువుకుంటున్న అదృష్టాంగం వచ్చుకుని మీ అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. చిన్నవీరభద్రుడు గారు మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాల గురించి చెప్పారు. అలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలలో ఒకరు బాలాంతరపు రజనీకాంతరావు గారు. ఆయన 20వ శతాబ్దపు తెలుగు సంగీతాన్ని, ముఖ్య లలిత సంగీతాన్ని ఒక షేప్కి తీసుకొచ్చిన వ్యక్తి అన్నమాట. 3 ఏళ్ల క్రితం బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో ఆయనకు అభినందన సభ జరిగినప్పుడు వీరే వాడ్రవి చినవీరభద్రుడు గారే ప్రధాన వక్త. ఆయన మొట్టమొదట వాక్యం నేను ఇంకా మర్చిపోలేకుండా ఉన్నాను. బాలాంతర వారి గురించి చెప్పింది. నేను ఇప్పుడు ఒక శతాబ్దం ముందు నుంచొని మాట్లాడుతున్నానన్నారు ఆయన. బాలాంతరపు రజనీకాంతారావు గారు ఒక శతాబ్దంతో సమానం. ఆయన 100 ఏళ్ళు బతికారు. ఆ రకంగానూ శతాబ్దం. 20వ శతాబ్దపు తెలుగు సంగీతం బాలాంతరపు రజనీకాంతారావు గారు లేకపోతే అది ఏ రకంగా మలుపు తీసుకునేది తెలియదు. ఒక్క వాక్యంతోనే బాలాంతరపు వారి మూర్తిమత్వాన్ని మాకు సాక్షాత్కరింపజేశారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఆయన వక్తృత్వ ప్రభావం. బహుముఖ ప్రజ్ఞాశాలకి వాడ్రవి చినవీరభద్రుడు గారు కూడా కొనసాగింపు. ఆయన చిత్రకారులు, పరిపాలనా దక్షులు, విద్యావేత్త, అనువాదకులు, అన్నిటికీ మించి సాత్వికమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు. ఇందాక మీకు 2 పుస్తకాలే చెప్పాను కదా, రావెల సోమయ్యకు నచ్చిన వ్యాసాలు, 2వది కొన్ని కళలు కొన్ని మెలకువలని, 3వది కూడా ఉంది, ఇందాక మర్చిపోయాను, నేను తిరిగిన దారులని యాత్రా చరిత్రకారుడైన
నేను తిరిగిన దారుల పేరుతో ఆయన చేసిన యాత్రల్ని ఒక పుస్తకంగా వెలువరించారు. అవి కూడా మనల్ని వారితో పాటే మనం కూడా అది ముఖ్యంగా ఆయనలో మనకు అందమైంది, మనకు నచ్చేది ఆయన భాష, ఆ ఎక్స్ప్రెషన్ని, తన మనసులో ఉన్న భావాన్ని బయటికి వ్యక్తీకరించే భాష ముందు మనల్ని ఆకట్టుకుంటుంది. ఆ యాత్రాచరిత్ర చదువుతున్నా సరే మనం కూడా ఆయనతో పాటే తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అతిథులందరినీ సత్కరించవలసిందిగా మన గౌరవనీయ చైర్మన్ శ్రీ వాసిరెడ్డి విద్యాసాగర్ గారిని కోరుతున్నాను. ముందు వాడ్రవి చినవీరభద్రుడు గారిని సత్కరిస్తారు. డాక్టర్ ఉపాధ్యాయుల రాజరాజేశ్వరి గారిని సాగర్ గారు సత్కరిస్తారు. డాక్టర్ వడ్డేపల్లి శ్రీనివాసరావు గారిని సత్కరిస్తారు. శ్రీ పిన్నమనేని మృత్యుంజయరావు గారిని సత్కరిస్తారు. వివిఐటి ప్రచురించిన కాశీ శతక ఆవిష్కరణ సభ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు. జనగణమనతో ఈ సభని మనం ముగించుకుందాం.